ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మళ్ళీ ఒక్కసారి చదువుతాను, చిత్తగించండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడి హృదయంలో ఒక ఆరాటం ఉంది, ఒక తపనుంది. శాంతి, సమాధానం, మనశ్శాంతి, సుఖం, సంతోషం, ప్రశాంత జీవనం జీవించాలని అందరి హృదయాల్లో ఆరాటం. చిన్నపిల్లల దగ్గర నుంచి బడికి వెళ్ళి చదువుకునేది ఎందుకంటే వాడు చదివి ప్రయోజకుడై పెద్దవాడై ఉద్యోగం తెచ్చుకుంటే, ఉద్యోగం చేస్తే పైసలు వస్తే డబ్బుంటే వాడి జీవితం సాఫీగా సాగిపోతుంది, వివాహితుడు అవుతాడు, కుటుంబ వ్యవస్థ ఏర్పడుతుంది. వాళ్ళకి కావాల్సినటువంటి బాధ్యతలన్నీ నెరవేర్చాలంటే అన్నిటికంటే ముఖ్యంగా డబ్బు కావాలి. కాబట్టి డబ్బు ఒక్కటి ఉంటే అన్ని విధాల మనిషి ప్రశాంతంగా బ్రతుకుతాడు అన్న ఆరాటంతో చిన్ననాటి నుంచి పిల్లల్ని చదువులకు పంపించేది. ఎందుకంటే వాడు పెద్దవాడై ఏదో ఒక ప్రయోజకుడై డబ్బు సంపాదించేవాడు కావాలి, వాడు తనంతట తానుగా బ్రతకగలగాలి అని. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా చాకిరికి వెళ్ళే కారణం కూడా అదే. మనం డబ్బు సంపాదించాలి, ఆ డబ్బు ద్వారా మనకు కావలసిన వనరులు సమకూర్చుకోవాలి, ప్రశాంతంగా బ్రతకాలి అని. ఎవరు ఈ భూమి మీద ఏ విధంగా ప్రయాసపడినా అందరి ప్రయాస, అందరి తపన ఒకటే, డబ్బు డబ్బు డబ్బు. ధనమూలమిదం జగత్ అన్నాడు ఒక ఆయన. అలాగే ఇంకొక మొరటు సామెత ఏంటంటే, పైసాలోనే పరమాత్మ ఉన్నాడు అని. అలాగే పైసలు ఉంటే కొండ మీద కోతి కూడా దిగొచ్చిద్ది అని. ఇట్లా అనేక సామెతలు ఉన్నాయి. అలాగే డబ్బు లేనివాడు దుబ్బుకు పనికిరాడు అని, దుబ్బుకు పనికిరాడు, రకరకాల సామెతలు. అందరి దృష్టి కూడా డబ్బు, అది ఉండాలి మనకి, అది లేకపోతే మనకు కష్టం, మనం కూడా సాగించలేం. కాబట్టి అది కావాలని అందరూ ధనముని కేంద్రంగా చేసుకొని జీవితాన్ని జీవిస్తూ ఉంటారు భూమి మీద మనుషులు. నిజమే, కొంతవరకు అది వాస్తవమే. అది లేకపోతే నడవదుగా. మరి అన్నం కావాలి, కడుపు నిండాలి, టయానికి ఆకలి అవుతుంటుంది, మరి పైసలు కావాలి, పైసలు ఉంటేనే అన్నీ వస్తాయి. అయితే డబ్బుంటే అన్నీ జరుగుతాయి, డబ్బుంటే అన్నీ వస్తాయి, డబ్బుంటే అంతా సరిపోతుంది, మనకి అదే కావాలని ఆరాటపడే మనిషికి విస్తారమైన డబ్బులు వచ్చిన తర్వాత ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు? ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బిలియనీర్స్, ట్రిలియనీర్స్, మిలియనీర్స్ వాళ్ళ జీవితాలు ఎలా ముగిశాయో మీరు సెర్చ్ చేయొచ్చు నెట్లో. ఎక్కువ శాతం మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. బాగా వినండి, ఏం చేసుకొని చనిపోయారు? ప్రఖ్యాతిగాంచిన రాజకీయవేత్తల్లో కూడా కొంతమంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. రకరకాల హోదాలను నెరవేర్చినటువంటి రాజకీయ నాయకులు పాపం ఇప్పుడు లేరు సజీవంగా, ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. డబ్బుంటే అన్నీ పొందొచ్చు, శాంతిగా బతకొచ్చు అనుకునే మనిషి డబ్బు వచ్చిన తర్వాత ఎందుకని ప్రాణం తీసుకున్నాడు? అధికారం వస్తే డబ్బు వస్తుంది, గుర్తింపు వస్తుంది, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, హాయిగా బతకొచ్చు అనుకున్న మనిషి అధికారం వచ్చిన తర్వాత, నాయకుడైన తర్వాత, ఒక రేంజ్లో హోదాలు వెలగబెట్టిన తర్వాత ఎందుకని ఆత్మహత్య చేసుకున్నాడు? ఒక న్యాయమైన సందేహం. సినిమా యాక్టర్స్ని కూడా మీరు చూడొచ్చు. ప్రఖ్యాతిగాంచినటువంటి నటుల్లో చాలామంది, ఒక రేంజ్లో ఎదిగినటువంటి నటుల్లో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. హీరోయిన్స్ చనిపోయారు, హీరోస్ కూడా కొంతమంది, అలాగే సైడ్ యాక్టర్స్ కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. మరియు ఒక నటుడైతే, ఒక యవన నటుడు చనిపోయినప్పుడు ఆ కుర్రోడు అనవసరంగా తొందరపడ్డాడు, మంచి కెరియర్ పాడు చేసుకున్నాడని టీవీలో ఆయన లెక్చర్ ఇచ్చాడు. కొద్ది సంవత్సరాల తర్వాత ఆయన కూడా ఉరేసుకొని చచ్చిపోయాడు. ఆయన మంచి ప్రఖ్యాతిగాంచిన నటుడు, వాళ్ళ పేర్లు కూడా చెప్పగలను కానీ ఇప్పుడు అవసరం లేదు. డబ్బుంది, గుర్తింపు ఉంది, వాళ్ళు సమాజంలోకి పోతే జనం పడిచేస్తారు వాళ్ళంటే. ఒక రకంగా చెప్పాలంటే మనుషుల తపన సెలబ్రిటీస్ కావాలని. వాళ్ళు సమాజంలోకి వస్తే వాళ్ళు సెలబ్రిటీస్,
వాళ్ళతో సెల్ఫీలు దిగడానికి ప్రజలు ఇష్టపడతారు, వాళ్ళ కోసం పడి చేస్తారు. అలాంటి వాళ్ళు వీళ్ళెందుకు పడి చచ్చిపోయారు? ఇక్కడ ఈ దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు, అమెరికాలో సైతం ఒక అగ్ర నాయకు ఉంది, అసలు ఆమె టాప్ అన్నమాట. అలాంటి ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది చాలా చిన్న వయసులో. డబ్బు ఉంది, హోదా ఉంది, సెలబ్రిటీస్ అన్నీ ఉన్నాయి, విలువైన కార్లు ఉన్నాయి, బంగళాలు ఉన్నాయి, పనివాళ్ళు ఉన్నారు, అంతా ఉంది. కానీ ఎందుకు చనిపోయారు? ఇప్పుడు మన తపనంతా పైసలు ఉంటే చాలని కదా, పైసలు ఒక్కటి ఉంటే అన్నీ ఉన్నట్టే అని అందరి ఆరాటం, అందరి తపన. ఆఖరికి మనం దేవుని దగ్గరకు వచ్చేది కూడా చాలా వరకు దానికోసమే. మన ప్రార్థనలో, మోకాళ్ళును చేసే ప్రార్థనలో చాలా ప్రార్థనలు డబ్బు చుట్టే తిరుగుతాయి. ఇప్పుడు అవి ఎలా తిరుగుతాయి చెప్తా. అప్పులు తీర్చు ప్రభువా అని ప్రార్థన చేస్తా. అప్పులు ఎట్ట తీరుతాయి? డబ్బులు వస్తే తీరుతాయి, అవునా? సో నేను డబ్బులు అడగట్లేదు తండ్రి, అప్పులు తీర్చమని చెప్తున్నానంటే, మరి అప్పులు తీర్చాలంటే ఏం కావాలి? మరి డబ్బు అడుగుతున్నావుగా. నా సమస్యలు పోయేటట్టు చేయి తండ్రి అంటే సమస్యలు, అప్పులు కూడా ఒకటి. సమస్యలు పోయేటట్టు చేయంటే అప్పులు తీర్చు. అప్పులు తీరాలంటే అలాగే నా అవసరతలు తీర్చంటే ప్రతి అవసరత తీరడానికి డబ్బే కావాలి. మనం దేవుని సన్నిధికి వచ్చి దేవునికి చేసే ప్రార్థనల్లో కూడా చాలా వరకు అవి పైసలు చుట్టే తిరుగుతాయి, డబ్బు చుట్టే తిరుగుతాయి. దేవునికి స్తోత్రం, అవునా? కొంచెం ఆలోచిస్తే మీకు అర్థమైపోయింది, నిజమే కదా అనిపిస్తుంది. వాస్తవమే. నేను అది తప్పు కూడా అంటలా, నేను తప్పని కూడా అంటలా, అది కరెక్టే. కావాలి. భూమి మీద మనిషి బ్రతకడానికి డబ్బు కావాలి, భూమి మీద మనిషి మనుగడ సాగించడానికి డబ్బు కావాలి. కానీ కేవలం డబ్బు మాత్రమే మనం కలిగి ఉంటే దాన్ని బట్టి అన్నీ మనం పొందలేము అనేది ఒక వాస్తవిక సత్యం. కేవలం అది మాత్రమే మన దగ్గర ఉంటే దానితో మనం మన ఆత్మ, ప్రాణం, దేహం ఆరాటపడేవన్నీ కూడా మనం పొందగలము అనేది ఒక భ్రమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు అది భ్రమ అంటున్నానంటే, అన్నీ పొందుకున్న వాళ్ళు లేరు, ప్రాణాలు తీసుకున్నారు. ఎవరైనా ఉసరుసర తన ప్రాణం తీసుకుంటారా? ఏమంటే గ్యాస్ స్టవ్ ముట్టించినప్పుడు అంత ఊరకు చేయగలితేనే కాసేపు ఇదిలిస్తూ ఉంటారు, ఉఫ్ 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 అనుకుంటూ ఊదుకుంటూ ఇదిలిస్తూ ఉంటారు. అది పాత్ర దించేటప్పుడు చేతులు కాలితే తప్పిమని ఆడబడేసి ఉఫ్ అని ఊదుకుంటూ ఉంటారు. జస్ట్ కొంచెం కాలితేనే, చురుక్కంటేనే కాసేపు అల్లాడిపోతారు. అలాంటిది ఉసరుసర తన ప్రాణాన్ని నిలువునా తీసేసుకున్నారు అంటే ఎంత విరక్తి చెంది ఉండొచ్చు, ఎంత ఇరిటేట్ గురై ఉండొచ్చు, ఎంత నలిగి ఉండొచ్చు. ఎందుకు అలాంటి స్టెప్స్ తీసుకున్నారు? అది కూడా సామాన్యులుగా, సెలబ్రిటీస్. వాళ్ళకి అన్నీ ఉన్నాయి, పైసలు ఉన్నాయి, గుర్తింపు ఉంది, భోగాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, విలాసాలు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, రాజకీయ నాయకుల పదవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి. నాకు తెలిసిన ఒక ఆయన అయితే ఫుల్ సౌండ్, ఆయనకున్న కంపెనీలే కోట్ల రూపాయల కంపెనీలు ఉన్నాయి పాపం. కానీ వచ్చే ట్రైన్కి ఎదురెళ్ళి చనిపోయాడు. ఇలా చరిత్ర తిరగేస్తే చాలా దారుణమైన రీతిలో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అలాగా? ఈరోజు మీరు ఎక్కడో, అసలు ఈ గ్రామంలోనే అడగండి, సౌండ్ ఉన్నవాళ్ళు, బాగా సౌండ్ కలిగిన వాళ్ళని అడగండి, మీకు బాగా డబ్బు ఉంది కదా, మంచి పొలాలు ఉన్నాయి, మంచి బిల్డింగులు ఉన్నాయి, మీ పిల్లలు ఫారెన్లో చదువుతున్నారు, లేదు ఫారెన్లో జాబ్ చేస్తున్నారు, మీరు ఇప్పుడు హాయిగా, శాంతంగా, ప్రశాంతంగా, మనశ్శాంతిగా ఉన్నారా అని మీరు అడగండి. యథార్థ హృదయాలు తప్పకుండా చెప్తారు, ఏం మనశ్శాంతి అండి, ఏం లేదండి, చావు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అంటారు కొంతమంది, పెద్ద పెద్ద భవంతుల్లో ఉండి కూడా. ఎందుకంటే ఏమో తెలియదు. లైఫ్ అయితే తీయగా లేదు, లైఫ్ అయితే మాధురంగా లేదు, లైఫ్ అయితే చేదుగా ఉంది. పొలాలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, పిల్లలు మంచిగా సెటిల్ అయిపోయారు. సెటిల్ కానప్పుడు సెటిల్ కాలేదని తపన పడ్డాం, సెటిల్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ సెటిల్, మేము ఇక్కడ సెటిల్, మొత్తం సెటిల్, అంతా సెటిల్ అయినప్పుడు ఇక ఇంకా సుఖమే కదా, సంతోషమే కదా, ఆనందమే కదా అంటే లేదు సార్, లేదు అంట. నిజమన్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి, కరెక్టేనన్నా. వాళ్ళ ముఖాలు చూస్తుంటేనే అర్థమైపోద్ది వాళ్ళు సంతోషంగా లేరని. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకని వాళ్ళు సంతోషంగా లేరు? ఎందుకని ప్రాణాలు తీసుకుంటున్నారు? ఎందుకని చావు కోసం ఎదురు చూస్తున్నారు? ఎందుకని విరక్తిలో బ్రతుకుతున్నారు? అంటే డబ్బు ఒక్కటి ఉంటే మానవుని ఆత్మ ఆపేక్షిస్తున్నవి అన్నీ దొరకవనే సంగతి మనం గ్రహించాలి. బ్రతకడానికి డబ్బు అవసరమే, తప్పకుండా దేవుడు సాయం చేస్తాడు. నీకు
వేదన కలిగించేవన్నీ కూడా తీసేస్తాడు. ఇప్పుడు మీలో అప్పులోళ్ళు చాలామంది ఉండొచ్చు. అప్పులోళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. నాకు అప్పులు ఉన్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నా సరుకు అంతా అదే సరుకు అనుకుంటాను. ఎటు పోయినా అప్పులోళ్ళే తయారవుతున్నారు. దేవునికి స్తోత్రం. ఒక్క కూటంలోనన్నా నాకేం అప్పులు లేవు అన్నోళ్ళు కనపడతారేమంటే పాస్టర్లు కూడా అప్పులే కదా. మీరు ఎత్తారా చేతులు? అదే వాళ్ళు కూడా చేతులు ఎత్తున్నారు. మాకు కూడా అప్పులే కాదు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిచ్చింది. అవసరాన్ని బట్టి కొన్ని అగ్ని వంటి శ్రమలను నీ జీవితంలోకి నేను అనుమతించాను. తగిన కాలం ముందు నేను వాటిని తొలగిస్తాను. నీ మీద ఉన్న ప్రతి భారం నేను కొట్టేస్తానని దేవుడు మాట్లాడాడు. మనకు అభయం ఉంది కనుక భయం లేదు. డబ్బులు ఉన్నోళ్ళేమో ఆత్మహత్యలు చేసుకుంటుంటే అప్పులున్న మీరేంది ఇంత కళకళలాడుతున్నారు? మీ ముఖాలు చూస్తుంటే పండగ చేసుకున్నట్టుంది. అసలు మీరేదో వేదంలో ఉన్నట్టు, శాపంలో ఉన్నట్టు, దుఃఖంలో ఉన్నట్టు, అశాంతిలో ఉన్నట్టు ఏం కనపడట్లా నాకు. కళ్ళాడిపోతుంది. లైట్లతో పని లేకుండా ముఖాలు వెలిగిపోతున్నాయి. ఏం జరుగుతుందో ఏమో మరి. అదే సమృద్ధి కలిగిన వాళ్ళపై మీరు చూడండి, వాళ్ళ ముఖాలు చూడండి. వాళ్ళ హృదయంలో ఉన్న వేదన, రోదన వాళ్ళ ముఖాల్లోనే అలా కనపడతా ఉంటుంది. ఎంతమంది ఒప్పుకుంటారు? కరెక్టేనన్నా అన్నోళ్ళు. కానీ నీకున్న ప్రశాంతత, నీకున్న సంతోషం, నీ దగ్గర ఉన్న కళ, నీ దగ్గర ఉన్న ఆనందం వాళ్ళ దగ్గర లేదు. అన్నీ ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళకు కూడా అదే డౌట్. ఇదేందిరా వీళ్ళు ఎట్టుంటున్నారు, మనం ఎట్టుంటున్నాం ఏంది అనుకొని కూడా మళ్ళీ వాళ్ళు ఏం చేద్దాం, మన కర్మ ఇది. ఏందో సాగు ఇంకా రాట్లా, ఏందో పొద్దు పడుతుంది, తెల్లారుతుంది, ఏందో ఈ జీవితం అలాగ అయిపోతా ఉంది, ఏందో అని శూన్యంలో బతుకుతున్నారు. నేను ఎలా చెప్తున్నానంటే మనుషుల మనస్తత్వాలు, జీవితాలు అన్నీ చూసి నేను రోడ్డు మీద పోయేటప్పుడు ఏదో పైమోహం వేసుకొని పోను, ఎదురు చూసుకుంటా, అన్నీ గమనిస్తూ ఉంటా. ఓ పశువు దాని యొక్క ఫీలింగ్ ఏంటి, దాని అన్వేషణ ఏంటి, ఒక మనిషి ఆ వ్యక్తి ఫీలింగ్ ఏంటి, ఆ మనిషి అన్వేషణ ఏంటి. నేను మా మందిరానికి పోయే బజార్లో రోజు వస్తూ పోతూ ఉంటా కదా. ఒక ఆమె ఉంటుంది పాపం, ఒక్కతే. రోజు ఆమె డ్యూటీ ఏంటంటే పొద్దున్నే అంత తింటాం, బయటకు వచ్చి అరుగు మీద కూర్చోవటం. వాళ్ళ ఇంటి బయట అరుగు ఉంది, అరుగు మీద కూర్చుంటుంది, ఇట్లా పెట్టుకుంటుంది, ఇంక చూస్తూ ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం టైంకి మళ్ళీ లోపల పోయి అన్నం తిని వచ్చింది, మళ్ళీ అది తినగానే మళ్ళీ బయట అరుగు మీదకి వచ్చి కూర్చుంటుంది. చాలా రోజులు అదే పనికి చూశాను నేను. చాలా బాధ అనిపించింది నాకు. ఏంది ఆమె జీవితం ఏంది అసలు దేవుడా, ఆమె పరిస్థితి ఏంది? ఏం లేదు, రెండో డ్యూటీయే లేదు ఆమెకి. ఇంకా ఇక రోడ్డు మీదకి వచ్చి అరుగు మీద కూర్చోవటం, వాళ్ళ ఇంటి బయట అరుగు మీద కూర్చోవటం, ఇక వచ్చే బండిని పోయే బండిని, వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని, మెండే పుట్టిందాక చూడటమే ఆమె పని. ఎవరితో మాట్లాడినట్టు కనపడదు. పక్క బజార్లు పక్కన ఇళ్ళతో కూడా పలకరించినాడు. కొన్ని సంవత్సరాలు చూసా, జోక్ కాదు, కొన్ని సంవత్సరాలు చూసా. 2012లో మందిరం అక్కడ కట్టింది. 2012లో అంటే ఇప్పటికి దాదాపు 12 నుండి 13 సంవత్సరం కదా, 13వ సంవత్సరం. కొన్ని సంవత్సరాలు చూసామని అదే డ్యూటీ. ఒకరోజు సడన్గా ఇంటి ముందు టెంట్ వేసి ఉంది, ఆంఫ్లెక్స్ వేసి ఉంది, అవుట్ లేదు. అప్పుడు అనుకున్నా, ఒక నిరాశాజీవి యాత్ర ముగించుకుంది అని. సంతోషాన్ని, ఆశ్చర్యం చెప్పన, ఆమె కళ్ళ ముందే ఎంతోమంది పరిశుద్ధులు దేవుని సన్నిధికి రావటం వెళ్ళటం, వచ్చేవాళ్ళందరినీ చిత్రంగా చూసి, పోయేవాళ్ళందరినీ చిత్రంగా చూసి, అది ఒక్కసారన్నా వెళ్దామని ఆమె అనుకోలే. ఒక్కసారన్నా వెళ్దామని ఆమె అనుకోలే, రాలా, అయిపోయింది. ఇప్పుడు ఇంతకు నువ్వు మాకు ఏం చెప్తున్నావు భయ్యా, ఏంది నీ గోల? మమ్మల్ని ఏదో వైరాగ్యంలోకి తీసుకెళ్తున్నావు ఏందిరా నీ సోఫా అనుకుంటున్నారా? లేదు. అంటే ఇప్పుడు సంవత్సరాల ఆమె జీవితం అరుక్కి పరిమితం. ఏం ఉపయోగం? ఎందుకని అలా అంటే ఏం చేయాలో తెలియదు ఆమెకి. మరి ఇంకేంటి, ఇంట్లో ఫుడ్ ఉంది, తింటున్న టయానికి వచ్చి కూర్చుంటుంది, వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని చూస్తాం, లెక్కేసుకుంటుందో ఏం చేస్తుందో నాకైతే తెలియదు. అయిపోయింది, కొన్ని సంవత్సరాలు ఖర్చు అయిపోయింది, ఫ్లెక్స్ అయిపోయింది అంటే అర్థమైందా? శాలిటీ రైట్, అర్థం లేదు. ఆ జీవితం ఎందుకు అలా ఖర్చు అయిపోయిందో. ఇప్పుడు ఆమెతో నాకెందుకు అంటే అట్ట నా పనే అది. దేవునికి స్తోత్రం. ఈ జీవితం, ఈ మనిషి పరిస్థితి ఏంటి, ఈ మనిషి ముగింపు ఏంటి,
ఇంత టైం అంతా ఖర్చు అయిపోతుంది కదా, ఈమెకి ఎందుకని గ్రహింపు రావటల్లా అంటే చేయడానికి ఏం లేదు ఆమెకి. అలాగని ఇంకొకటి చెప్తా, ఒక్కసారన్నా నవ్వుతా కనపడలావు నాకు. ఎప్పుడన్నా ఒక్కసారన్నా స్మైలింగ్ ఫేస్లో కనపడితే నో 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 స్మైల్, ఎప్పుడు విషన్న వదనం. ఈ చేయి పుట్టినప్పుడు ఈ చేయి పెట్టింది, అంతమించి ఏం లేదు. ఎంత జాలి అంటే ఆమెను చూస్తే నాకు అంత జాలి. ఆమె మాట్లాడితే ఏమనుకుంటుందో, సరే ఎందుకులే, కారులో పోతా వస్తా ఇక నా డ్యూటీ ఆమెను చూడటం, ఆమె డ్యూటీ ఏమో వచ్చేవాళ్ళని చూడటం. ఈ రకంగా సమాజంలోని వ్యక్తుల జీవితాలను మనం కానీ పరిశీలిస్తే చాలామంది ఈ టైప్ సరుకోళ్ళు తేలుతారు. ఎక్కడో కాదు, నీ ఇంటి పక్కనే తగులుతారు, లేదా 4 ఏళ్ళకి అవతలైన తగులుతారు ఈ బాపతో. నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే, కొంతమందికి డబ్బు పరమావధి అయితే ఆ డబ్బు వచ్చిన తర్వాత బతికి ఉండట్లేదు. కొంతమందికి డబ్బున్న ముఖాల్లో ప్రశాంతత లేదు. వాళ్ళు ఏదో వెతుకుతున్నారు, ఏదో దొరకట్లా, ఏదో లాస్ అవుతున్నారు. ఆ వేదన వారి హృదయాల్లో ఉన్న వేదన ముఖాల్లో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. వాళ్ళు అలా ఉంటే సరిగా ఆహారం లేదు, అప్పుల పాలై ఉన్నారు, ఎవడెప్పుడు వచ్చి తిడతాడో తెలియదు, ఏం సామాన్ తీసుకొని పోతాడో తెలియదు, ఎంతలో మాట అంటాడో తెలియదు. ఇలాంటి టెన్షన్స్ పెట్టుకొని మీరేమో ఆనందంగా సంతోషంగా కళకళలాడుతూ ఉన్నారు. అసలు ఏంది తేడా? ఉన్నోడేమో దిగులేసుకొని బతుకుతుంటే, లేకుండా ఇంకా ఎదుటి వాళ్ళకి ఇవ్వాల్సిన పొజిషన్లో ఉండి మీరు ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏమిటి? అంటే మొత్తానికి డబ్బు ఉన్న వాళ్ళకి దక్కనిదేదో, డబ్బు లేకపోయినా మీకు దక్కుతుంది ఏదో మొత్తానికి. అందును బట్టి మీ ముఖం వెలుగుతుంది. ఏందో అది నాకు తెలియదు, మరి మొత్తానికి ఏదో దొరుకుతుంది. మీకు ఏం దొరుకుతుంది చెప్పండి మీరే. దేవుని కృప దొరికిందా? అబ్బా అబ్బా, ఏం మాట అన్నావు సోదరి. ఐశ్వర్యము కంటే కృప ఉత్తమం, జీవము కంటే నీ కృప ఉత్తమం. ఐశ్వర్యము కంటే కృప ఉత్తమం, జీవము కంటే నీ కృప ఉత్తమం. కృపయే లేకుంటే మనుగడలేదు, కృపను మించిన పెన్నిది లేదు. కృపయే లేకుంటే మనుగడలేదు, కృపను మించిన పెన్నిది లేదు. కృప చాలును, నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును. ఎన్నటెన్నటికి నీ కృప చాలును, తరతరములకు నీ కృప చాలును. కృప చాలును, నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును. దేవునికి మహిమ. దేవుని కృప దొరికిందా మీకు? ఎంతమందికి దొరికింది? అందరికి దొరికిందా? అది దొరకలేదండి వాళ్ళకి, అది దొరకలేదు. ఇది చాలా అన్యాయం కదా. దేవుడు నీకు ఇచ్చిన కృప వాళ్ళకి ఎందుకు ఇట్లా కదా? అన్యాయం. ఏమండి, మీకేమో ఒట్టి కృప ఇచ్చి డబ్బులు ఇలా, అవునా? మనకేం కృప, ప్రభా పైసలు ప్రభు కృపసాలు లేపో అంటున్నాడు. ఏం కృపనా, నన్ను అప్పులు లేదు నీ మొహంలో లేపో, కృపసాలు లేపో అంటున్నాడు మనకి. వాళ్ళకేమో డబ్బులు, ఇంటి నిండా డబ్బులు ఇచ్చాడు, కృప లేదు. ఇప్పుడు ఎవరు సంతోషంగా ఉన్నారని చూస్తే, ఇంటి నిండా డబ్బులు ఉన్నోళ్ళేమో విషన్న వదనాలతో ముఖాలు వేదనతో ఉన్నాయి. కేవలం కృప మాత్రం పొందిన వాళ్ళ ముఖాలు ఏమో ట్యూబ్ లైట్ల కంటే కాంతివంతంగా వెలిగిపోతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమిటి తేడా? సింపుల్. ఏమిటి తేడా అంటే ఏమి లేదండి. మనుష్య హృదయము వెతుకుతున్న శాంతి, సమాధానము, సంతోషము, బ్రతుకు పరమార్థము, ఇవన్నీ కూడా ఆయన తన గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాడు. అది విషయం. ఎవరు గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాడు? దేవుని గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాడు.
అర్థమైందా? ఇప్పుడు మీకు విలువైనది, మీకు అవసరమైనది ఏదో నా గుప్పెట్లో పెట్టుకొని నేను కూర్చున్నాను అనుకో, ఇక నువ్వు నన్ను వదిలిపెట్టి నువ్వు ఎక్కడ తిరిగినా నీకు దక్కదు, అది దొరకదు. అది దాన్ని పొందాలి అంటే నువ్వు నా దగ్గరికి రావాల్సిందే, అవునా? ఎందుకంటే అది నా గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాను, నీకు అవసరమైనది. మనుషుడు ఏం వెతుకుతున్నాడంటే, అంత డబ్బులో ఉందని డబ్బు వెతికాడు, పదవిలో ఉందని పదవి వెతికాడు, ఉద్యోగంలో ఉందని ఉద్యోగం వెతికాడు, హోదాలో ఉందని హోదా వెతికాడు, ఆస్తిలో ఉందని ఆస్తి వెతికాడు, పొలంలో ఉందని పొలం వెతికాడు, స్థలంలో ఉందని స్థలం వెతికాడు. 100 ఎకరాలు కొంటే తృప్తి కలిగిద్దిరా నాకండి. 100 ఎకరాలు కొని తిరగలేక సచ్చాడు. 100 ఎకరాలు ఏడ తిరుగుతారండి? దాదాపు చుట్టుకొలితే 3 కిలోమీటర్లు వచ్చింది. నీ పొలం నువ్వే తిరుగురా అంటే రోజు తిరగలేక సావాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పొలం నీదే, తిరుగంటే తిరిగి తిరిగి పోతాయి, కాళ్ళు పెందలాడిపోతాయి. ఏందిరా 100 ఎకరం ఉన్న తృప్తి లేదు ఏందిరా నాకు? ఉండదు అంతే. ఎందుకంటే ఉన్నది ఆ మట్టిలో లేదు కదా, ఇంకొక డబ్బులో లేదు కదా. ఉంటే నువ్వు దానిలో తృప్తి చెంది హాయిగా బతికేది ఉండే. ఎందుకని నువ్వు వేదంతో బతుకుతున్నావు అంటే నువ్వు అనుకున్నది ఏదో అందులో లేదు. కొన్ని అయితే నీకు అందుతున్నాయి, సౌకర్యాలు అయితే అందుతున్నాయి, కానీ హృదయంలో మాత్రం శాంతి, సమాధానం, సంతోషం, నిజమైన సంతోషం లేదు. కానీ పచ్చడేసుకొని తినే దేవుని పిల్లల విషయంలో చూస్తే మాత్రం వాళ్ళ ముఖాల్లో ఆనందం, ఆ సంతోషం, ఆ ధైర్యం, ఆ పరవశం, ఆ పరిమళం ఈజీగా కనపడుతుంది. ఎందుకు తేడా ఏమిటి అంటే, దీనులైన తన పిల్లలకి, దీనులై తనను ఆశ్రయించిన వారికి దేవుడు తన కృపను అనుగ్రహించాడు. ఆ కృప ఒక్కటి దొరికినందున, ఆ కృపలో మానవ హృదయానికి కావలసిన సమస్తము కూడా దేవుని మూలంగా లభించినందున వారికి లేని ఆనందం, సంతోషం, సమాధానం, ప్రశాంతత, ఇన్ని ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ నీకు నాకు దొరికింది. మీలో ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? చేతులు ఎత్తండి. అబద్ధాలు ఆడకుండా నిజంగా చేతులు ఎత్తండి. నాకు దేవుని కృపను బట్టనా ఫుల్ హ్యాపీ. షో చేయొద్దు, నిజంగా చేతులు ఎత్తండి. ఫుల్ హ్యాపీ అని డౌట్ ఏం లేదా? సరే దించేయండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ మాటగా చేయెత్తారో గుర్తుపెట్టుకోండి, తర్వాత మీరు బుక్ అవుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారుగా? ఏ ఇబ్బంది లేదుగా? రైట్. అన్న నాకు బలహీనత ఉంది, రోగం ఉందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇక షుగర్ లేదా? మరి చేయొద్దు, మర్యాదకు చేయొద్దు. లేదంటే అవి ఏంది అబద్ధాలు ఆడుతావు, చేయొద్దు. బీపీ లేదా? గ్యాస్ ట్రబుల్ లేదా? షో చేయొద్దు, ఉంటే చేయొద్దు. నరాల నొప్పులు లేవా? మోకాళ్ళ నొప్పులు లేవా? నడుముల నొప్పులు లేవా? వెన్నుపూస నొప్పి రావట్లేదు అప్పుడప్పుడు? తలనొప్పి రావట్లేదు అప్పుడప్పుడు? మొత్తం రావట్లేదా? కళ్ళు సరిగ్గా పనిచేస్తాయి? ఉంటే చెయ్యత్తవే. ఉన్నాయా నొప్పులు, బాధలు, బలహీనతలు, శోధనలు ఉన్నాయా? మరి ఇందాక ఫుల్ హ్యాపీ అన్నావుగా, ఫుల్ హ్యాపీ, మొత్తం సంతోషం, అసలు మామూలుగా లేదన్నావు. మళ్ళీ ఏమో అన్ని సమస్యలు. సరే, రోగాల వాళ్ళు తీసేయండి, అప్పుల వాళ్ళు చేతులు ఎత్తండి అంటే ఇందాక ఫుల్గా ఎత్తారు. మరి అప్పులా ఎగ్గొట్టినా పర్వాలేదు, ఇవ్వాల్సిందేనా? సమస్యలే. వడ్డీలు కడుతున్నారా? వడ్డీలు తెచ్చారా? ఊరకిచ్చారా? వడ్డీలు తెచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. అమ్మ, అంత వడ్డీలు సరికే, బదుళ్ళు ఏం లేవు. వామ్మో, దేవునికి స్తోత్రంగా లేవును గాక. హల్లెలూయా. మరి టెన్షన్ పుట్టట్లేదు? వడ్డీ పెరుగుతుంటే టెన్షనేగా. మరి రోగాలు పెట్టుకొని, అప్పులు పెట్టుకొని, వడ్డీల సమస్యలు పెట్టుకొని, అది కాదు. కానీ ఇంకోటి చెప్పు చెల్లి, మీ ఆయన మారాడా? ఆ తాగుబోతాడు మారాడా? రోజు టార్చర్ అనిపిస్తున్నావు లేదా? అబద్ధాలు ఆడుకుని చెప్పు. మరి అనిపిస్తా హ్యాపీ, ఫుల్ హ్యాపీ అని చేయొద్దేమి అంటే నువ్వే చెప్పావు కదన్నా మన కృప దొరికిందండి, అందుకని నేను కూడా సంతోషంగా చేతులు ఎత్తాను. భర్త త్రాగుబోతై ఉన్నాడు, బాధ పెడతా ఉన్నాడు, మాట లేదు, పిల్లలు మాట వినరు, మనం చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి, ఒక పక్క అప్పులు, ఈ ఒత్తిళ్ళన్నిటి దెబ్బకి తలపోటు, గ్యాస్ ట్రబుల్, టయానికి తినక, నరాల వీక్నెస్, రకరకాల బలహీనతలు, మనసు కృంగిబాటు, అన్నీ తట్టెడు ఉన్నాయి.
ఏదో కూటానికి నేను పిలిచానని వచ్చారని కూర్చున్నారని ఏం బాధలేదు, హ్యాపీ అంటున్నారు. అసలు ఎంతవరకు మీరు నిజం చెబుతున్నారు? అదేముందన్నా, నువ్వు ఏ చెబితే తలోపటమేగా అన్నట్టు చేస్తున్నారు మీరు. ఏమండి, వంకాయ మంత్రిలాగా. రాజు దగ్గర మంత్రి గారు ఉంటాడు కదా, రోజు వంకాయ కూర తిన్నాడంట రాజు. తింటే భలే రుచి అనిపించిందంట. రుచి అనిపిస్తే, ఏమయ్యా మంత్రి, వంకాయ కూర ఎంత టేస్ట్ ఉందా, అసలు ఏంటి అసలు గుత్తి వంకాయను వండారు, మామూలు లేదా అన్నాడంట. మహారాజా, కూరగాయలన్నిట్లో రాజు వంకాయ మహారాజా, దానంత గొప్పది లేదు మహారాజా, అసలు దాని రూపు కూడా డిఫరెంట్ మహారాజా అని కాసేపు వంకాయను ఆకాశానికి ఎత్తాడంట. మరుసటి రోజు రాజు పిలిచి, ఏ వంకాయ ఏం పాడాయా మంత్రి, తిన్నకాడ నుంచి జిల్లొచ్చిందయా అన్నాడు. తిన్నకాడ నుంచి ఏమొచ్చింది? తిన్నకాడ నుంచి జిల్లొచ్చిందయా, దరిద్రపు వంకాయ కూర పొరపాటును తిన్నాను అన్నాడంట. మహారాజా, దానంత దరిద్రపు కూరగా ఇంకోటి లేదు మహారాజా అన్నాడు. దాని అవతారం కూడా చూడండి మహారాజా, ఏ షేపు అర్థం కాదు దానిది, ఏ రూపు అర్థం కాదు, కలర్ కూడా చూడండి, ఒక కలర్ ఉండదు అది. చిచ్చి, దానంత వరస్ట్ ఇంకోటి లేదన్నాడు. ఏమయ్యా, నిన్నేమో కూరగాయలన్నింటిలో రాజు అంటివి, దానంత గొప్పది లేదంటివి, ఈరోజేమో దానంత దరిద్రపది లేదంటవి. ఏమయ్యా, నిన్నేమో అట్ట మాట్లాడావు, ఈరోజు ఎట్ట మాట్లాడావు అంటే, అప్పుడు మంత్రి అన్నాడంట, మరి అంతేగా మహారాజా, నేను మీకు మంత్రిని కానీ వంకాయ కాదుగా అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను మీకు మంత్రిని కానీ వంకాయ కాదుగా, దాన్ని ఏమన్నా అదేం ఫీల్ అవ్వదు, కానీ మీరు బలికింది పలకపోతే మీరు ఫీల్ అవుతారు. అందుకని మీ ఆనందమే నా ఆనందం అని ఇందాక మీరు చెప్పిన సమాధానం అట్టుంది. స్తోత్రం. నీ ఆనందమే నా ఆనందం శాలేమన్నా. నువ్వు సంతోషంగా ఉన్నారంటే అంటున్నారు, బాధలు ఉన్నాయంటే అంటున్నారు. సరే, ఇప్పుడు మీకు చెప్తా ఒక మాట, జీవితకాలం గుర్తుపెట్టుకోండి. వారికి దొరకనిది నీకు దొరికింది కృప అన్నాను, నిజమే అది. వారికి దొరకని దేవుడు నీకు దొరికాడు, అదే గొప్ప కృప. తెలుసా నీకు ఆ రహస్యం? అదేందన్నా, వాళ్ళకి ఎందుకు దొరకలేదు కృప, నాకెందుకు దొరికింది, వాళ్ళకి ఎందుకు దొరకలా దేవుడు, నాకెందుకు దొరికాడు అని అడుగు, చెబుతా. కృప నీ ఒక్కదానికే, నీ ఒక్కడికే కాదు. దేవుడు నీ ఒక్కడికే, నీ ఒక్కదానికే కాదు. ఆయన రక్షణ కార్యం నీ ఒక్కదానికే, నీ ఒక్కడికే కాదు, എല്ലാ మానవులకు. అయితే అందరికీ కృప ఇస్తారు రమ్మన్నాడు. నువ్వు వచ్చావు, వాళ్ళు రాలా. అర్థమైందా? అందరినీ రమ్మని పిలిచాడు సృష్టికర్త, నువ్వు వచ్చావు, వాళ్ళు రాలా. రా, నీ బ్రతుకు యొక్క మూలం ఏంటో చెప్తా, నీ కర్తవ్యం ఏంటో చెప్తా, నీ జన్మ ఎలా సార్థకమైందో చెప్తా, రా అని పిలిచాడు. నువ్వు విన్నావు, లోబడ్డావు, వచ్చావు, వాళ్ళు రాలా. రా, నా దగ్గర ఉన్న సంపూర్ణ సంతోషాన్ని నీకు ఇస్తా రమ్మని పిలిచాడు ఆ సర్వోన్నతుడు. నువ్వు వచ్చావు, వాళ్ళు రాలా. అది తేడా. షాలేం రాజాను ఈరోజు ఇక్కడికి వస్తున్నాడు, చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు ఎవరు చూస్తున్నారు నన్ను? పెద్దగా చెప్పండి. అంతే కదా? మళ్ళీ ఇంకా కాసేపటికి కూటం అయిపోయింది, సాయంత్రానికి టెంట్లు కూడా మాయమైపోతాయి. తర్వాత వస్తే నేను కనపడతానా? ఎవరికి దొరికింది అవకాశం? వచ్చిన వాళ్ళది. నేను ఎవరినన్నా అక్కడ కంచేసి ఆపానా? ఎవరికైనా అడ్డు కట్టానా? సమస్య లేదు. ఎవరికి అడ్డు పెట్టింది లేదు, అడ్డు కట్టింది లేదు, కంచె వేసింది లేదు. రండి అని అందరికీ పిలుపు వచ్చింది. ఎంతమంది అయితే మీరు ఇంతమందిగా వచ్చారు, మీ అందరికీ అవకాశం దక్కింది. నాతో పాటు ముఖాముఖి ఎదురుగా కూర్చొని, ఇంత దగ్గరగా కూర్చొని, చక్కగా పాటలు విని, చక్కగా దేవుని మాటలు విని, హాయిగా ఆనందించే ఈ అద్భుతమైనటువంటి ఆనందకరమైన టైం నీకు దక్కింది. దీన్ని తిరస్కరించి ఏముందిలే అనుకున్న వాళ్ళకి ఇది దక్కల, ఇది కోల్పోయారు. దేవునికి స్తోత్రం. దేవుడి విషయంలో కూడా సేమ్ ఇంతే ఉంటుంది సోదరి సోదరులారా. దేవుడి విషయం యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటుంది. అందరికీ అందుబాటులోకి వచ్చాడు. పుట్టడం ఎక్కడ పుట్టాడో తెలుసా? రాజప్రాసాదాల్లో, అంతఃపురాల్లో పుట్టల. రారాజై ఉండి కూడా దీనుడై పశువుల పాకలో పుట్టాడు. పశువుల పాకలో ఉన్న కుడితి తొట్లో పరుండబెట్టబడ్డాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ధనికుడా రా, నువ్వు రావచ్చు. దరిద్రుడా రా, నువ్వు కూడా రావచ్చు. సంపన్నుడా రా, నువ్వు రావచ్చు. బీదవాడా, కూటికి లేని బీదవాడా, పశువుల దొడ్లోకి నువ్వు కూడా రావచ్చు. రా, అందరికి అందుబాటులో ఉన్నారు. రమ్మని పుట్టాడు అక్కడ.
ప్రైజ్ ద లార్డ్. ఎంత ఆశ్చర్యకరమైన జన్మ. అందరికీ అందుబాటులో ఉంటాను రమ్మని దేవుడు పిలుస్తూ ఉంటే కొందరు అందిపుచ్చుకున్నారు, కొందరు తిరస్కరించారు. తిరస్కరించిన వాళ్ళకి ఏం దక్కలేదో తెలుసా? ఆయన తన దగ్గర ఏమేం కలిగి ఉన్నాడో అవేవి వాళ్ళు పొందలా. లెక్క చేయనోళ్ళు, తృణీకరించిన వాళ్ళు, వెతకనోళ్ళకి దొరకలా. పిలిచాడు, అందరినీ పిలుస్తున్నాడు. మనం పాట పాడతాం కదా, రండి రండి యేసుని యొద్దకు, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారల, ప్రయాసపడి భారము మోయువారల, పరిగెడు వేగమే ప్రభుని చెంతకు, పరిగెడు వేగమే ప్రభుని చెంతకు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మీరు ఎలా వచ్చారండి? అంత పెద్దవాళ్ళకి దక్కింది, మీకు ఎట్ట దక్కింది? వాళ్ళకంటే తెలివి ఎక్కువ ఉందా మీకు? మన తెలివి మనకు తెలుసు, మనంత సోది మేళం లేదని మనకు తెలుసు, మనంతా సోదేవారు, మనకంత నాలెడ్జ్ లేదని మనకు తెలుసు. మరి మనకి ఎట్లా దక్కింది, వాళ్ళకి ఎందుకు దక్కలేదు? ఏమో నీ లైఫ్లో ఎప్పుడో, ఏ సందర్భంలో, ఏ ఘట్టంలో, ఏ ఇబ్బందిలో, ఏ కొదువలో, కొరతలో ఎప్పుడు వెతికావో మొత్తానికి దేవుణ్ణి వెతికావు. ఏదో ఒక దానిలో అటబడి పోతనాలే అనుకోవాలా. అసలు నిజమైన దేవుడు ఎవరు? నేను మొక్కుతుంది నిజ దేవుడికేనా? దేవుడు అనడానికి యోగ్యుడేనా, పరిశుద్ధుడేనా, పరిపూర్ణుడేనా? నేను మొక్కుతున్నది, సేవిస్తున్నది, ఆరాధిస్తున్నది ఒరిజినలేనా అనే ప్రశ్న ఎప్పుడో పుట్టింది నీ లైఫ్లో, నీకు పుట్టింది, నా లైఫ్లో నాకు పుట్టింది. ఊరక ఆ టైపు ఆలోచన అట్లా తగిలిందో లేదో, దన్మని నిజ దేవుడు తను బయలుపరుచుకున్నాడు. రా వెతుకుతున్నావుగా. 2002లో ఇదే మార్చి నెల, ఇదే చివరి ఘట్టంలో నేను వెతికా. ఒక వేదనామయమైన పరిస్థితుల్లో నేను వెతికినప్పుడు అంతవరకు నేను సేవించిన వాటన్నిటిని గుర్తు చేసుకొని, ఇంతవరకు నేను ఆరాధించిన వారు మాత్రమేనా, లేకపోతే ఇంకా ఎవరన్నా ఉన్నారా, ఉంటే అసలోడు ఎవరు, నిజమైన దేవుడు ఎవరు అని 2002 మార్చి నెలలో నేను వెతికాను. ఎప్పుడైతే నిజదేవుడు ఎవరని వెతికానో అప్పుడు తాను బయలుపరుచుకున్నాడు నాకు. ఎప్పుడైతే ఆయన బయలుపరచబడ్డాడో అప్పుడు ఇక ఆయన దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టి ఆయన రెక్కల నీడకి ఎప్పుడైతే చేరానో అప్పుడు జీవితపు విలువ, బ్రతుకు సార్థకత, నెమ్మది, ప్రశాంతత, ఆనందం మొత్తం అర్థమైనాయి, అందినాయి. బాగా వినండి. ఇప్పుడు కొంతమంది దాన్ని లెక్క చేయలే. దేవుడు పిలుస్తున్నాడు. ఈ మాట సామెతల గ్రంథంలో స్పష్టంగా ఉంది. సామెతల గ్రంథంలో స్పష్టంగా ఉందండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం చూడు ఒకసారి, చదువు. జ్ఞానము ఘోషించుచున్నది, జ్ఞానమనగా ఒక వ్యక్తి, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. వివేచనకు స్వరం ఉందంట. త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములోను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గౌన్ల యొద్దను నిలువబడి అది ఇలాగూ గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను. మానవులారా, మనుషులారా, మీకే నేను ప్రకటిస్తున్నాను. నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. అది అట్లా పిలుస్తుంది జ్ఞానం అంటే వ్యక్తి. ఎవరా జ్ఞానం, ఎవరా వివేచన, ఎవరా పరిశుద్ధత, ఎవరా నీతి అంటే నిజమైన దేవుడు ఎవరున్నాడో ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుపుకి ఎవరు తలొంచారంటే దీనులు తలొంచారు. హృదయములో అహముతో నింపబడిన వాళ్ళు తలొంచల. నాకు అక్కర్లేదులే, పని చూసుకోపో అన్నారు. దీనులు అంటే మీరు స్వాగతించారు, ఆయనను ఆశ్రయించారు. ఆయన ఆశ్రయించినప్పుడు ఏం జరిగిందంటే వినండి, వరుసగా చెప్తాను. మొట్టమొదటిది, ఎప్పుడైతే మీరు ఆయన్ని గుర్తుపట్టారో, ఆయన్ని ఆశ్రయించారో, ఇక మీకు ఆయన ఏందో అర్థమైంది. ఇప్పుడు ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణశాంతి గలవానిగా చేయుదు అని చదివాం కదా స్టార్టింగ్లో. బాగా వినండి. మనం ఎవరి మీదన్నా ఆనుకోవాలంటే ముందు ఆ వ్యక్తిని తెలుసుకొని ఉండాలిగా. మనం ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఆనుకుంటామా? ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఎట్లా పడితే అట్లా ఆ వ్యక్తులతో వెళ్ళగలుగుతామా? ఏదన్నా అప్పచెప్పగలుగుతామా? సింపుల్ అండి. నీ చెవి బుట్టలే ఉన్నాయనుకో,
ఇంటికాడ మీ అమ్మగారికి పంపించాలి, నువ్వు రోడ్డు మీద ఉన్నావు, ఎవరో ఒకళ్ళని పిలిచి, ఎరగని వాళ్ళని పిలిచి, ఇదిగో ఇది తీసుకెళ్ళి మా అమ్మకి ఇచ్చిరప్ప అని చెప్పగలవా? ఇంటి పక్క వాళ్ళు కన్నా ఇవ్వగలవా? ఏమో నమ్మకం కుదరదు, కొంతమందిని నమ్మి ఇవ్వలేం. మనం ఏదైనా ఒక బంగారు వస్తువు అప్పచెప్పాలంటే ముందు ఆ వ్యక్తిని నమ్మాలి, అప్పుడే మనం ఆ వ్యక్తి మీద ఆనుకొని అది ఇవ్వగలుగుతాం. ఆ వ్యక్తి ఏంటో మనకు అర్థం అవ్వాలి. మనం ఆ వ్యక్తిని బాగుగా ఎరుగుంటే అక్కడెక్కడ ఎందుకు కదా ఆయనకి తీసుకెళ్ళి ఇస్తాడు, నమ్మకమైనోడేగా, తెలుసుగా మనకి ఇచ్చే. ఒక బంగారు వస్తువుని ఇవ్వాలంటేనే అవతల వ్యక్తి నమ్మదగిన వ్యక్తి అయి ఉండాలి. ఆ బ్రతుకునే అప్పచెప్పాలంటే మరి నమ్మదగిన వాడై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు జీవం గల దేవుని దగ్గరకు వచ్చావు, సుబ్బాయమ్మ తీసుకొస్తే వచ్చావో, వెంకాయమ్మ తీసుకొస్తే వచ్చావో, మరియమ్మ పట్టుకొస్తే వచ్చావో, మొత్తానికి ఎప్పుడు వచ్చావో, ఏ రోజు పోయి కూర్చున్నావో, దేవుని పాదాల దగ్గరకైతే ఎవరి నడిపింపుతోనో వెళ్ళావు, లేదా నీకే ఆలోచన పుట్టి వెళ్ళావు, నువ్వు దేవుణ్ణి వెతికావు, కూర్చున్నావు. కూర్చున్న తర్వాత యేసయ్య కాస్తో కూస్తో నీకు అర్థమయ్యాడు. ఏమర్థమయ్యాడు? మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఎంతమంది యేసు ప్రభుని నిజంగా నమ్ముతున్నారు? నిజంగా ఆయన్ని నేను నమ్ముతున్నానన్న డౌటే లేదు, పూర్తిగా నేను ఆయన మీద ఆనుకున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను 2 చేతులు ఎత్తుతా. మీరు కూడా 2 రైట్, థ్యాంక్ యూ, శబాష్, చాలా చురుకున్నారు మీరు. నమ్ముతున్నారుగా? ఏం చూసి నమ్మారు? ఇప్పుడు చెప్పండి. 2 చేతులు ఎత్తారుగా, ఏం చూసి నమ్మావు? అంత నమ్మకత్వం ఏం కనపడింది ఆయన దగ్గర? ఒక్క మొక్కలో చెప్పు. అబ్బా అమ్మో, మీరు మామూలుగా లేరు. ఏం చూసి నమ్మావని నేను మిమ్మల్ని అడిగితే మీరు అందరూ ఒక సమాధానం ఇచ్చారు. కొంతమంది చెప్పలేకపోయినారు, కొంతమంది చెప్పారు, నా ముందున్న వాళ్ళు చెప్పారు, సీనియర్ లాగా ఉన్నారు. ఏం చూసి నమ్మారంటే ప్రాణం ఇచ్చాడని నమ్మాము అన్నారు. దాన్ని ఇంకొంచెం విపులీకరించి చెప్తా. ఏమండి, ఆయన దగ్గరికి వచ్చిన నాకు నీకేమర్థమై ఇంతసేటు నువ్వు కనెక్ట్ అయ్యావో దేవునికి చెప్తా. నీకేమర్థమైంది? మొట్టమొదటిది, ఆయనే నిన్ను నిర్మించాడని నీకు అర్థమైంది. ఆయన చేతులతోనే నిన్ను సృష్టించాడన్నది నీకు నీ ఆత్మకు అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? దేవుడు సృష్టించకపోతే నువ్వు ఎక్కడ ఉంటావు, నేను ఎక్కడ ఉంటా? ఏమమ్మా, నీ పేరు చెప్పురా తల్లి. శాంతమ్మా, శాంతకుమారి, సూపర్. తమ్ముడు నీ పేరేది నాన్న? వెంకటేష్, గుడ్ నాన్న, వెరీ గుడ్. ప్రపంచంలో ఆడవాళ్ళు తక్కువై నువ్వు పుట్టావా? శాంతకుమారి. వెంకటేష్, పురుషోత్తములు లేరని, పురుషులు లేరని నువ్వు పుట్టావా? అవునా? ఒక ప్రశ్న. ఇప్పుడు కోట్ల మంది పురుషులు ఉన్నారా, నువ్వెందుకు? కోట్ల మంది ఆడవాళ్ళు ఉన్నారు శాంతకుమారి, నువ్వెందుకు? ఒక్కసారి ఆలోచించండి. జనం లేరని మీరు పుట్టారా? లేకపోతే నేనున్నాను, కోట్ల మంది పురుషులు ఉన్నారండి, పురుషులు లేరని నన్ను పుట్టించాడా? హలో, బాగా వినాలి. కోట్ల మంది ఉన్నా, కోట్ల మంది ఉన్నా, వీళ్ళందరితో పాటు శాంతకుమారి కూడా నాకు కావాలి అనుకుని ఆలోచించి కనుక నీకు రూపు ఏర్పడింది, లేకపోతే నీకు లైఫ్ లేదు. కోట్ల మంది ఉన్నా వెంకటేష్ కూడా కావాలి నాకు అనుకున్నాడు కాబట్టి వెంకటేష్ అనేవాడికి జన్మ ఏర్పడింది, సృష్టి చేయబడ్డాడు. ఎవరు అనుకుంటే చేయబడ్డాడో తెలుసా? ఎవరు అనుకుంటే శాంతకుమారి పుట్టిందో తెలుసా? ఎవరు అనుకుంటే? ఆయన అనుకున్నాడు కాబట్టి. ఈ రకంగా అందరూ చెప్పుకోండి. ఇప్పుడు శాలేమరాజు అనేవాడు ఎవరు అనుకుంటే పుట్టాడో తెలుసా? అమ్మాయి అనుకుంటే కాదు, మా అమ్మయ్య వద్దనుకున్నారు. పచ్చి నిజం. 1/2 డజన్ కంటే ఎక్కువ మందికి అన్నారు, 1/2 డజన్ కంటే ఎక్కువ మందిని అన్నారు. 7గురిని కంది మా అమ్మ, 7గురిని కానీ రిక్షా ఎక్కింది. ఇక నా వల్ల కదా ఆపరేషన్ చేయించుకుంటాను. 5గురు ఆడపిల్లలు, 2 మగపిల్లలు, సాలిక అనుకున్నారు. 5గురు ఆడపిల్లలు అండి, ఒకరిని ఇద్దరిని కానీ గందరగోళం అవుతున్నారు వాళ్ళు. చూడు, డజన్లు అసలు. దేవునికి స్తోత్రం. ఒక పిల్లవాడిని హాస్పిటల్లో కొట్టేశారు, వాడు ఏడున్నాడో తెలియదు ఇప్పుడు కూడా. ఒక బిడ్డ దొంగిలించబడ్డాడు, ఒక్కడే కొడుకు మిగిలాడు.
5 ఆడపిల్లలు. అందులో ఒక పాప చిన్నప్పుడే కన్ను మూసింది. ఇక 4 ఆడపిల్లలు, ఒక మగబిడ్డ. 7 2, ఒకడు దొంగిలించబడ్డాడు, ఒక పాప ఏమో చనిపోయింది. 5 ఉన్నారు. ఇక చాలులే, మొత్తం 7 కన్నా 5 నిలబడ్డారు. ఇక 5 లాక్కొస్తే చాలు. అందులో 4 తల్లులు ఉన్నారు, మహాతల్లులు 4. తీసుకుపోయేవాళ్ళు, తెచ్చేవాడు ఒకడు ఉన్నాడు. ఇంక చాలులే అనుకున్నారు. తీసుకుపోయేవాళ్ళు అంటే కట్నాలే. స్తోత్రం. అనుకొని వద్దనుకొని ఎక్కింది మా అమ్మ. అప్పుడు పెద్దోళ్ళు ఉంటారు కదా, పెద్దోళ్ళు వాళ్ళు ఆపారని చెప్పిదిలే కానీ వాళ్ళు కాదు, ఆయన ఆపాడు. మా నాన్నకి లేదు ఆశ, మా అమ్మకి లేదు ఇంకొక బిడ్డని కందామన్న ఆలోచన లేదు. ప్రతి కూటానికి వచ్చింది, ఈ కూటానికి రానట్టుంది. వచ్చిందా? ఏడుంది? వచ్చింది. అది దేవునికి స్తోత్రం కలుగునుగా. కూటం అయినాక ఏడే ఉంటుంది, లోపల మందిరంలో ఉందంటే అడగండి కావాలంటే. ఇందాక సలహా చెబుతుంది ఎవరికో చెప్పి 3 దాకా సాగు కొడుతున్నాడు, పెందలాడు వదిలిపెట్టమన్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగును. కూటమి నాకు దొరికిద్ది, అడగండి. నిజమేనమ్మా అన్న చెప్పింది నిజమేనా అడగండి, చెప్పిద్ది. అవునమ్మా నేను ఏదో వద్దనుకున్నాను వాడిని. దేవుడే బుద్ధి పుట్టించాడు. దేవుడే బుద్ధి పుట్టింది. నిజంగా నా తల్లిదండ్రి కావాలనుకుంటే పుట్టల, వద్దు అనుకున్న తర్వాత నా తండ్రి వేశాడు నన్ను. నా ప్రభు కావాలనుకున్నాడు. ఆయన వద్దంటానికి వాళ్ళు ఎవరు? ఈ రూపాన్ని ఇచ్చినవాడు నా ప్రభు, ఈ దేహాన్ని ఇచ్చినవాడు నా ప్రభు, ఈ కంఠాన్ని ఇచ్చినవాడు నా ప్రభు, ఈ స్వరాన్ని ఇచ్చినవాడు నా ప్రభు, ఈ వరాన్ని ఇచ్చినవాడు నా ప్రభు, ఈ లైఫ్ని ఇచ్చినవాడు నా ప్రభు. పుట్టిని మొదలుకొని ఎన్నోసార్లు నీకు నాకు రూపాన్ని ఇచ్చింది నా ప్రభు, దేహాన్ని ఇచ్చింది, స్వరాన్ని ఇచ్చింది, జ్ఞానాన్ని ఇచ్చింది. నువ్వు ఏదో బాగుంది నా దగ్గర ఇది అంటే అదంతా నా తండ్రి నీకు ఇచ్చిన దయా దానము. అంతేకాదు నీకు నాకు కూడా పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నోసార్లు మరణకరమైన అపాయాలు, గండాలు, రోగాలు, బలహీనతలు, సమస్యలు వచ్చినా చావు మన దరి చేరకుండా నేటి వరకు మనల్ని తప్పిస్తూ వచ్చినవాడు ఆయనే. ఈ సంగతి నీకు అర్థమైందా? ఒకవేళ ఇప్పటిదాకా డౌట్ ఉంటే ఇప్పుడు ఫైనల్ చేసుకో. తమ్ముడా, నేను ఒక వేస్ట్ ఫెలోని అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. వేస్ట్ ఫెలోని చేసే వేస్ట్ పని నా దేవుడు ఎప్పుడు చేయడు. నువ్వు వేస్ట్ ఫెలో కాదు. నీ జన్మ వెనక ఒక ప్రణాళిక ఉంది నాన్న. నీ జన్మ వెనక ఒక ఉద్దేశం ఉంది నాన్న. నీ జన్మ వెనక ఒక ఉద్దేశం ఉందిరా తల్లి. నువ్వు వేస్ట్గా పుట్టలేదమ్మా. నువ్వు అనవసరంగా పుట్టింపబడిన దానివి కాదు. నువ్వు పెద్దదానివైనా, చిన్నదానివైనా, వృద్ధుడివైనా, యవనుడివైనా, నడి వయస్కుడివైనా, పిల్లవాడివైనా, బాబు అమ్మ, నీ జన్మ వెనక నా దేవుని ఉద్దేశాలు, ప్రణాళికలు ఉన్నాయి. నువ్వు జరిగించాల్సిన కార్యాలు ఉన్నాయి. నీ అవసరత ఈ భూగోళానికి ఉంది కాబట్టి ఇంతమందిలో నిన్ను పుట్టించాడ్రా తల్లి. లేకపోతే నువ్వు ఉండేదాన్ని కాదు. కొట్టితే గట్టి కొట్టు, పొదుపు కొట్టద్దు. ఇక్కడున్న వాళ్లే కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్లే కాదు, ఇక్కడ ఉన్నటువంటి సరౌండ్స్లో ఉన్న వాళ్లే కాదు, లైవ్ ద్వారా వీక్షించే వేలాది మంది కూడా ఇదే సమాధానం. తూనా బతుకు పాడుగాను, నాలాంటి నీచ బతుకు ఇంకోటి వద్దు, నాలాంటి బతుకు అవసరం అంటావు, ఎందుకు బతుకుతున్నానో, నేను ఎందుకు పుట్టాను అనుకునే వారందరికీ మరొక్కసారి దేవుని మూలంగా చెప్తున్నాను, నువ్వు అనవసరంగా పుట్టలేదు. నీ జన్మ వెనక నా దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఒక కారణం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. నీవు నెరవేర్చాల్సిన పనులు భూమి మీద కొన్ని ఉన్నాయి. ఎవనుడా గుర్తుపెట్టుకో. నేను వేస్ట్ ఫెలో నేను ఎప్పుడు అనుకోవద్దు నాన్న. నీ ద్వారా దేవుడి కార్యాలు జరగాల్సి ఉంది. దేవుని చిత్తం నీలో నెరవేరాల్సి ఉంది. అనవసరంగా చేయలేదు నాన్న. అనవసరంగా ఇన్నాళ్ళు నీకు ఎదురైన ఆపదల్లోంచి నేను కాపాడుకోవాలా, ఒక ఉద్దేశంతోనే కాపాడుకున్నాడు. 15 సంవత్సరాల ప్రాయం ఉన్నప్పుడు కరెంట్ షాట్ కొట్టింది. నా మామూలు షాట్ కాదు, దెబ్బకు అవుట్ అవ్వాల్సింది. కానీ ఆశ్చర్యంగా ఆ రోజు కాపాడబడ్డాను. తర్వాత ఎన్నో ఆపదలు ఎదురైనాయి, అన్నిట్లోంచి తప్పించబడ్డాను. ఎందుకు నన్ను బ్రతికించాడు దేవుడు? కొన్నిసార్లు నేను ఈ చిత్తంలోకి రాకముందు, సేవలోకి రాకముందు, పరిచర్లోకి రాకముందు చాలాసార్లు నా లైఫ్ని గురించి నేను అనుకున్నాను. ఏమన్నా తెలుసా? నాలాంటి ఒకడు పుట్టడం అవసరం అంటావా? బ్రతకడం అవసరం అంటావా? ఉనికిలో ఉండటం అవసరం అంటావా? దేవుడా, ఎందుకు పుట్టించావు నన్ను? ఎందుకు బతకనిస్తున్నావు నన్ను? నా ప్రాణం తీసేయొచ్చు కదా, నన్ను చంపేయొచ్చు కదా అని చాలాసార్లు నేను దేవుని ముందుకెళ్ళి ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. దేవుడా నన్ను చంపు అని. హలో, వింటున్నారా? ఎంతమంది వింటున్నారమ్మా? నేను అనుకున్నానా? మీరు కూడా అప్పుడప్పుడు అనుకున్నారా? నేను కూడా కొన్నిసార్లు అలా అనుకున్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అందరూ అనుకున్నారు. ఏం చేద్దాం, విసుగు, బతుకు మీద ఎరక్తి పుట్టి సీదర వేసినప్పుడు ఎవరైనా అనుకుంటారు, ఎందుకు నా బతుకు దరిద్ర బతుకు అనిపించిందా?
నాకే అనిపిస్తే మీకు అనిపించదు ఏంది? కానీ నాకేం తెలుసండి దేవుడు ఇలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడని, ఇలాంటి పని నా ద్వారా జరగాల్సి ఉందని, ఎన్నో జీవితాలు కట్టబడాల్సి ఉంది, రక్షించబడాల్సి ఉంది, ఎంతోమంది ఆయన వైపు త్రిప్పబడాల్సి ఉంది, ఎంతో పని జరగాల్సి ఉందన్న సంగతి నాకేం తెలుసండి? ఇది ఏమీ ఎరగనప్పుడే చావాలనుకున్నా, చావు కోరుకున్నా, చావును ఎదురు చూసా, చావును అపేక్షించా. కానీ నేను అడిగానని నా కోరిక దేవుడు తీర్చలా. దేవుడు మనకు చేసే మేలుల్లో గొప్ప మేలేంటో తెలుసా? మనం అడిగినవన్నీ చేయకపోవటం. చాలామంది కోరిక ఏంటో తెలుసా? నాన్న తాడు పైకి కట్టు, నాన్న నువ్వే కట్టు, పైకి కట్టు. నాకెళ్ళి చూడండి, మీరు చూస్తారు లేదని టెస్ట్ చేశాలే. దొరికారు, మొత్తం దొరికారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్పా? తాడు పై కట్టమని చెప్పాను. దానికి ముందు ఏం చెప్పాను? దేవుడు మనకు చేసే గొప్ప మేలేంటో తెలుసా? మనం అడిగినవన్నీ చేయకపోవటం. మన ఆశ ఏందో తెలుసా? మనం అడిగినవన్నీ చేస్తే బాగుండని. మనం అడిగినవన్నీ చేస్తే ఎప్పుడూ పోయి ఉండేవాళ్ళ కాటికి. ఎందుకంటే చాలాసార్లు అడిగావు, దేవుడా నన్ను తీసుకొని, ఆమేన్ అన్నట్టయితే అప్పుడే కట్టేవాళ్ళు పాడా. దేవునికి స్తోత్రం. ఎవరికో సోది మొహవాడ సచ్చేది నీ ద్వారా పనుంది ఆగి అంటాడు ఆయన. నువ్వు చాలాసార్లు అడిగావు, దేవుడు నీ ప్రార్థన వినలా. కొన్నిసార్లు మన ప్రార్థన వినకపోవటం కూడా మనకు మంచిది. ఇదే కాదు, చాలా విషయాల్లో మన ప్రార్థన అన్నీ వినకూడదు. దేవుడు ఏది మనకు మేలో అదే వినాలి, ఏది మన తిక్కల ప్రార్థన ఉందో అది వినొద్దు. పొరపాటున నేను అడిగినప్పుడు దేవుడు ఆమెను అని ఉంటే వామ్మో ఎంత కృప పోగొట్టుకునేవాడో తెలుసా? అసలు మీరెవరండి? నేనెవరండి? ఈ ఎండేందండి? ఈ ఊరేందండి? శాలేం రాజు అన్న వస్తున్నాడు అనగానే ఈ పరుగులు ఏందండి? ఏమండి, నేను వచ్చేసరికి మొత్తం ఎంతమంది కూర్చొని ఉన్నారు. ఏంటండి మీ హృదయాల్లో అంత స్థానం నా దేవుడిచ్చిందే కండి. నాకు ముందు అసలు ఆనందం ఏడిపోతుంది మిమ్మల్ని చూస్తుంటే. ఎందుకు వస్తుంది తెలుసా? ఈ ప్రేమ, ఈ అనుబంధం నా తండ్రి ఏర్పరిచింది కదా, ఈ మమత నా తండ్రి ఏర్పరిచింది కదా, బిడ్డల హృదయాల్లో అంత చోటు నా ప్రభు ఇచ్చింది కదా. తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని, తూలి రాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని. తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని, తూలి రాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేదయ్యా ఈ భాగ్యం. దేవునికి మహిమ కలుగునుగా. పెద్ద తల్లులు, ముసలమ్మలు కూడా ఇంత పెద్ద వయసులో వాళ్ళకి ఏం కర్మండి, శుభ్రంగా మంచంలో పండుకొని అంత తిని హాయిగా నెత్తి కింద దుప్పటేసుకొని హల్లెలూయా అని పాడి స్తుతింపనోరారే జనులారా నోరారా ఊరు అనుకుంటూ కూర్చోవచ్చు. కానీ వాళ్ళు కూడా కర్ర వేసుకొని ఆయన ఎవరో పేట ఆయన వస్తున్నాడంట, పాండే చిన్నగా బాధ అనుకుంటూ వచ్చారు. ఏంది ఈ అనుబంధం? పెద్దనా నువ్వు ఎందుకు రావాలి? నీకు అంత అవసరం ఏముంది? ఈ ధన్యత అంతా నా దేవుడిచ్చిందే పెద్దనా. ఆనాడే నన్ను చంపు ప్రభు అన్నాడు, ఆమెన్ అన్నట్టయితే అసలు మీరు మిమ్మల్ని కలిసేవాడిని, నేను నన్ను కలిసేవాళ్ళ మీరు. నా తండ్రి కృప కదా. సృష్టించినోడు సావగొట్టడానికి సృష్టించాడు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరన్నా అనుకుంటే మర్చిపోండి ఆలోచనని. కదిలితే మిగిలితే సావన్నా రావట్లా సత్యపోయిద్ది అని సావటానికి ట్రై చేసిన వాళ్ళు, సావును కోరుకునే వాళ్ళు ఎప్పుడూ అడుగుద్దా మాట. దేవుణ్ణి గాయపరిచిద్దా మాట తెలుసా? నీకు బాధ పెట్టిద్ది. నీకెంత బాధ ఉన్నా, శ్రమ ఉన్నా, వేదన ఉన్నా, ఇరుకున్నా, ఇబ్బంది ఉన్నా, కష్టమైన, కన్నీళ్ళైనా, అవమానాలైనా పడు, కానీ చావు నాకు కావాలి అని మాత్రం అనొద్దు. నువ్వు దేవుడిని అవమానపరిచిందాన్ని అవుతావు, గాయపరిచిందాన్ని అవుతావు, గాయపరిచినోడు అవుతావు. నాకు చావు రావట్లేదు, చచ్చిపోతే బాగుండని కోరిక ఎప్పుడు కోరొద్దు. ఎందుకంటే నా తండ్రి నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించి, విను నిన్ను ప్రేమించి నువ్వు కావాలనుకొని ఒక మట్టి బొమ్మని కానీ మనిషి చేసుకున్నట్టు నిన్ను నిర్మించుకున్నాడు రా తల్లి. తమ్ముడా, నిన్ను నిర్మించుకున్నాడు నాన్న.
నీ దయగల తలంపులే రూపునిచ్చినవి నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి నీ దయగల తలంపులే రూపునిచ్చినవి నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు నీ అంతఃపురములో నన్ను చేతుదువు నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు నీ అంతఃపురములో నన్ను చేతుదువు నా జీవిత భాగస్వామివి నీవు నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు నాకే సమృద్ధిగాని కృపను పంచావు నా యేసు రాజ కృపా సాగరా అనంత స్తోత్రార్హుడా నాకే సమృద్ధిగాని కృపను పంచావు నా యేసు రాజ కృపా సాగరా అనంత స్తోత్రార్హుడా. ఆహా, దేవునికి మహిమ. ఏది ఎలుగెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. మంచి విషయాలు చెప్తా, బాగా వినండి, పోగొట్టుకోవాకండి. మళ్ళీ ఎప్పుడు వచ్చేది అవకాశం దొరకదు తెలియదు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నిర్మించాడు. వినండి, నీ అవసరత భూగోళానికి మాత్రమే అనుకోవద్దు. నీ అవసరత భూగోళానికి కాదు, ఈ లోకములో నుండి మనం తీయబడిన తర్వాత కూడా నీ అవసరత నా అవసరత ఉంది. మనతో పని ఉంది దేవుడికి. ఇది నిజం. ఏంది ఏడే జల్లట్లా నేను చాలేమన్నా ఏడే జల్లట్లా ఇంట్లో అసలు ఎవరు లెక్క చేయట్లా. మంచి మంచి వాళ్ళు చేస్తున్నారు, నువ్వు చావచ్చుగా అంటున్నారు. ఏంది నేను ఏడే జల్లని దాన్ని ఏడే జల్లనోడిని అక్కడేం పని ఉందా నాడేం పనికి వస్తాను నేనంటే అదే. మరి ఏమో ఎందుకు పనికి వస్తావు చేసినోడిని అడిగితే చెబుతాడు, నన్ను అడిగితే నేనేం చెబుతా? ఏమంటావు? నువ్వు కూర్చోవాలా ఏమయ్యా అసలు ఇంత చలనోడిని నన్ను ఎందుకు చేసావు దేవా నువ్వు అడుగు, చెబుతాడు ఆయన. ఇక్కడ ఉంది నీతో పని, అక్కడ కూడా ఉంది. మైండ్ బాగున్న వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి, బాగా వినాలి, సీరియస్ మ్యాటర్. మనల్ని సృష్టించడం దేవుడికి పెద్ద కష్టం కాలేదు, టైం తీసుకోదు. మనల్ని సృష్టించడానికి ఎక్కువ టైం తీసుకోవాలి, ఈజీగా సృష్టించేశాడు మనల్ని నిర్మించడం, మన బాడీ. ఇప్పుడు దేవుడు రిస్క్ చేస్తున్నది ఏంటో తెలుసా? ఎక్కువ టైం తీసుకొని మనల్ని నిర్మించడం ఈజీయే. బొమ్మను చేశాడు, ఊపిరిదాడు, అయిపోయింది, మనిషి వచ్చేసాడు. ఇప్పుడు దేవుడు మనలో నిర్మిస్తున్నది అసలైంది ఏంటంటే వ్యక్తిత్వము. దేవుని సృష్టి ఇంకా పూర్తి కాల. జస్ట్ బొమ్మలు చేసి ఊపిరిదాడు, మనుషులు చేశాడు, భూమి మీద తిప్పుతున్నాడు అంటే ఇంతటితో సృష్టి అయిపోయింది అనుకుంటున్నారు చాలామంది. కాల సగమే అయింది, సంపూర్ణం కాల. ఇంకా ఏంటి సంపూర్ణం అంటే మనల్ని తన పోలికగా తన స్వరూపములోనికి మార్పు చెందించినప్పుడు తన పని కంప్లీట్ అయింది. అర్థమైందా? మనల్ని రకరకాల అనుభవాల గుండా తీసుకెళ్ళి మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తున్నాడు ఆయన. మన బాడీని నిర్మించడానికి ఈజీయే, కానీ మన క్యారెక్టర్ని డిజైన్ చేయడానికి బోల్డ్ అంత రిస్క్ అవుతుంది. దానికి బోల్డ్ అన్ని కలిపి రప్పించాల్సి వస్తుంది మన బ్రతుకులోకి. ఇది అర్థమైందా మీకు అసలు ఎప్పుడన్నా? మనల్ని ఇక్కడ పనికొచ్చేటట్టు చేయడానికి, అక్కడ కూడా పనికొచ్చేటట్టు మనల్ని మార్చడానికి ఆయన సంకల్పమైంది. ఎలాగో బైబిల్లో చూపిస్తా. మీరు ఎప్పుడన్నా ఊహించారా దేవదూతలకు మనం తీర్పు తీరుస్తామని? చూడు, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చదువు. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని మీరు ఎరుగరా? వాళ్ళంది ఈ సమయాలు 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాడు. చూడండి, ఈ మాట నిజమో కాదో మీరే డిసైడ్ చేసుకోండి, అందరూ వినాలి. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరుగరా? అదేంది ఆ మాట అన్నాడు? దేవదూతలు ఎక్కడ, మనం ఎక్కడండి?
ఒక దేవదూత గాఢాంధకారంలో నిలబడితే ఆ ప్రదేశం అంతా కూడా పట్టపగలు వెలుగైపోయిద్ది. మనం చీకట్లో నిలబడ్డామంటే మనకు మనమే కనపడం. దేవునికి స్తోత్రం. అసలు దేవదూత ఎక్కడ, మనం ఎక్కడ? కానీ ఆశ్చర్యకరమైన రహస్యం రాపిచ్చాడు అక్కడ గ్రంథంలో. దేవదూతలు ఇప్పుడు నీకు ఘనం కావచ్చు, రేపు భవిష్యత్తులో నువ్వు వాళ్ళకి మించిన వాడివి అవుతావు. సాక్షాత్తు యేసయ్య పక్కన కూర్చుంటావు. నువ్వు నీ క్యారెక్టర్, నీ పొజిషన్, నీ క్యాడర్ ఏంటో తెలుసా? నువ్వు దేవదూతలకు తీర్పు తీర్చే ఆధిక్యతలకు వెళ్ళిపోతావు అంటున్నాడు ఆయన. ఉంది గ్రంథంలో. ఎప్పుడన్నా ఊహించారా దేవదూతలకు మనం ఇలా కూర్చొని ఇలా తీర్పు తీరుస్తామని? కానీ ఆ మాట బైబిల్లో ఉందా లేదా? ఇప్పుడు చెప్పు, నేను ఏడే జలను అంటున్నావుగా. నువ్వు ఇక్కడ కాదు, నేను ఎక్కడా జల్లిస్తాడు, ఇంతకంటే శ్రేష్టంగా అక్కడ జల్లుతావు నువ్వు. అక్కడ ఉంది నీతో పని తమ్ముడా, చెల్లి. ఇంకొక మాట చూపిస్తా. ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయము 8-11 వచనాలు చదువు. ఎఫ్ఎస్సి పత్రిక 3:8-11 వచనాలు చదువు. బైబిల్లోనే చూడు. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును. ఆగక్కడ. ఎక్కడ ప్రధానులు? జాగ్రత్తగా చెప్పాలి. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఓ, నిద్ర వచ్చిన వాళ్ళు చెప్పమన్నా. నువ్వు కళ్ళు తెరిచి చూస్తావే. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. అది నేనేం చెబుతున్నాను, మీరు ఇంటర్నల్ చెక్ చేస్తున్నా. చదువు. పరలోకములో ప్రధానులకును అన్నాడు. ఈ లోకము ప్రధానులా, పరలోకములో ప్రధానులా? చదువు. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా. సంఘం ఎక్కడిది? సంఘం భూమి మీద, పరలోకంలోదా? అంటే సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? జనం అనవాకు. సంఘం అంటే మనం, నేను అను. చెప్పు. నేను. రైట్. నువ్వు సంఘం, నేను సంఘం, మనందరం కలిసిందే సంఘం. ఇక్కడ నుంచి తీయబడే ఈ సంఘమట పరలోకములో ప్రధానులకు అధికారులకు దేవుని యొక్క నానావిధ జ్ఞానము చెప్పాలట. అది ఆయన దయాపూర్వక నిత్య సంకల్పమట. నేను చెప్పాను, ఆడుందా? చూడు ఒకసారి, నీ బైబిల్లో కూడా అదే ఉంటుంది. చూడు. తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అవసరంలా. సంఘము ద్వారా తన యొక్క నానా విధము తెలియబడవలనని ఉద్దేశించి. అయిపోయింది. ప్రియులారా గమనించాలి. మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారా? ప్రార్థన చేయనా? ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు? చేతులు ఎత్తండి. ఎవరు మిస్ అవ్వట్లేదు కదా? నేను వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. రైట్. దేవుని దగ్గరకు వచ్చినాక నీకు ఒకటి అర్థమైంది, లోకస్తులకు అర్థం కాలాది. నీకు అర్థమైంది ఏంటంటే నిన్ను ఆయనే నిర్మించాడని. ఎందుకు నిర్మించాడో చెప్తున్నా. మొట్టమొదటిది, భూమి మీద నీతో పనుంది. రేపు చచ్చిన తర్వాత కూడా దేవుని రాజ్యములో నీతో పనుంది ఆయనకి. ఏమిటేమిటా పని అంటే, ఒకటి, దేవదూతలకు నువ్వు తీర్పు తీర్చాల్సి ఉంది. అక్కడున్న ప్రధానులకు అధికారులకు దేవుని యొక్క నానావిధ జ్ఞానం నువ్వే చెప్పాల్సి ఉంది. విచిత్రం ఏంటంటే మనకు అర్థమైనంతగా దేవుడు వాళ్ళకి అర్థం కాల. అదే మరి తేడా. మనకు అర్థమైనంతగా వాళ్ళకి అర్థం కాల. వాళ్ళకి ఎప్పుడు ఒకటే పాట. పరలోకంలో ఏం పాట చెప్పండి వాళ్ళకి? పరిశుద్ధుడు 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 అని మానగ గాన ప్రతిగానముల చేత దేవుని సన్నుతిస్తున్నారు. వాళ్ళకి అదే పాట ఇప్పుడు. కానీ మనకి ఎన్ని పాటలు? యేసయ్యతో ఉన్న అనుబంధాన్ని గురించి ఎన్ని పాటలండి మనకి, ఎన్ని అనుభవాలండి మనకి. మనకున్నంత అనుభవం ఆయనతో, ఆయన మనస్సు, ఆయన వ్యక్తిత్వం, ఆయన సౌందర్యం, ఆయన ప్రేమ, వాత్సల్యం, మమకారం, మంచితనం, సహాయం, ఆయన సమస్తము దాదాపు చాలా వరకు మనకు తెలిసినంతగా వాళ్ళకి అందల. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఇంకా చెప్పాలంటే ఆయన దేవుడిగా వారి మధ్య ఉన్నాడు. మన వంటి మనిషిగా మనతో మసలుకొని తన వ్యక్తిత్వం అంతా మనకు బయలుపరిచాడు. ఆయన చాలా వరకు బయలుపరిచాడు. అందుకే మనకు తెలిసినంతగా వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు మనం చేసే 2 పనులు చెప్పాం. మొట్టమొదటిది, అక్కడ పోయినాక ఏం చేస్తాం? బంగారు రోడ్ల మీద గడ్డపర తీసుకొని రోడ్లు దవ్వుకోవటమే. కొంతమందికి అక్కడ బంగారు రోడ్లు ఉంటాయంటే ముందే ఆలోచన చేస్తారు, ఏం పెట్టి తవ్వితే వచ్చింది బంగారం అని.
దేవునికి స్తోత్రం. బంగారు రోడ్ల మీద తిరగటమే కాదు పిచ్చి మొహమా, దేవదూతలకు తీర్పు తీరుస్తామని రాయించాడు. అంతేకాదు అక్కడున్న వాళ్ళకి దేవుణ్ణి గూర్చి మన అనుభవాలన్నీ చెప్తామని రాయించాడు. వాళ్ళు వింటారట. చెప్పు నీ అనుభవం చెప్పు, నా దేవుని గురించి కొన్ని సంగతులు చెప్పని వాళ్ళు అడుగుతారంట. నిన్ను పెద్దయినవు నిన్ను అడుగుతారు, నన్ను అడుగుతారు, మనల్ని అడుగుతారు, అక్కడ వాళ్ళు అడుగుతారు, మనం చెప్తామట. 2, 3వది సింహాసనం ఇస్తానన్నాడు, కిరీటం ఇస్తానన్నాడు, రాజదండం ఇస్తానన్నాడు. ఈ 3 ఎవరికి ఇస్తారు? రాజులకు రాణులకు ఉంటాయి. ఎవరికి? ఇప్పుడు మనకి ఇంటి మీద చెత్త లేదు, నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి జల్లనట్టుంది బతుకు. స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆయన అంటున్నాడు, ఇక్కడ చెల్లుబాటు కావట్లేదు అనుకోవద్దు, ఇక్కడ అనుభవాల కోసం అలాంటి శ్రమ, అలాంటి దీనస్థితి నీకు ఇచ్చాను, కానీ రేపు నీ ద్వారా నేను చేయాలనుకున్న పని గొప్పది, నువ్వు సింహాసనం మీద కూర్చొని ఏలుబడి చేస్తావని మాట్లాడుతున్నాడు. నేను చెప్పానా? గ్రంథంలో ఉందా? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ఇంటికి పోయాక చదువుకోండిలే, మళ్ళీ అన్ని తిప్పాలంటే టైం తీసుకుంటుంది, చదువు లేని వాళ్ళకి అర్థం కాదు. అందుకే ఏమన్నాడో తెలుసు? జయించు వాణిని నేను జయించి నా తండ్రి సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణిని నా సింహాసనమందు కూర్చుండనిత్తునని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనంలో మాట్లాడాడు. చూడు 21వ వచనం చదువు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. ఏమండి, మీరు పాట ఎత్తుకుంటే దన్మని పాడతారు. ఇప్పుడు ఒక పాట ఎత్తుకుంటా ఇక మిమ్మల్ని ఆపలేం, పాడతారు ఖచ్చితంగా. అలాంటి పాట అది. ఆ పాటలో ఉన్న మాట పట్టుకోండి ఈరోజు. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకీచుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. ఆగో ఎంతలో మాట అన్నారో తెలుసా? ఇప్పుడు మీరు ఎంత అద్భుతమైన మాట అన్నారో తెలుసా? చూడండి ఒక్కసారి, మళ్ళీ పాడతాను. ఆ మాట ఏందో మీరు చెప్పాలి ఇప్పుడు. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకీచుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. ఆగో, ఇప్పుడు చెప్పు. ఏంది నువ్వు పాడిన పదం ఏంది అసలు నువ్వేంటి, నీ కెపాసిటీ ఏంటి? అత్యున్నత సింహాసనం కావాలా? కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? నువ్వు కావాలన్నా వద్దన్నా నీ కేటాయించనమ్మా అన్నాడు ఆయన. ఎందుకని ప్రభువా? నువ్వు నా బిడ్డవమ్మా, నువ్వు నా కుమార్తెవరా, నా కుమారుడు, నువ్వు నా రక్తానివి, నా శరీర రక్తాలు వారం తీసుకున్నావు కదరా, నా బిడ్డవమ్మా, నువ్వు నాతో పాటు కూర్చుంటావు సింహాసనం. మరి లేకపోతే దేవదూతలు నీ చేత తీర్పెట్ట పొందుతారు. దేవుని పక్కన నువ్వు కూర్చుంటే వాళ్ళు లోబడతారు నీకు. దేవదూతలకు తీర్పు అంటే తెలుసా? తీర్పు తీర్చేది దేవుడు, తర్వాత మనం అన్నాడు. ఎవరి పక్కన కూర్చుంటావు నువ్వు? పోయి పెద్దగా చెప్పండి. యేసయ్య పక్కన. యేసయ్య పచ్చి పెద్దగా చెప్పు. ఆయన ఎవరు? దేవుడు. యేసయ్య ఎవరు? ఆయన పక్కన నువ్వు కూర్చున్నట్టు నువ్వెవరు? అసలు ఏ స్థానం అది? నమ్మగలవా? కానీ చదివావుగా, నా సింహాసనంలో కూర్చోబెడతాను అన్నాడుగా. సింహాసనం ఎవరికి అమ్మా? మరి అప్పుల సంగతి ఏంది? నువ్వు అప్పులు తీర్చవయ్యా అంటే సింహాసనం ఇస్తాను, అక్కడ తీర్పు తీరుతావు కానీ, నువ్వు అక్కడ చెబుతావు కానీ అంటే ఇక్కడ ఎవరని చెప్ప. వెంటనే ముందు మనకి సింహాసనం అనగానే సింహాసనం స్తోత్రం అని రాదు. అక్కడ సింహాసనం ఏమో కానీ చాలేమన్నా, ఇక్కడ నెల వస్తుంది, మళ్ళీ వడ్డీ ఏం కట్టాలన్నారు. కానీ నేను చెప్పేది నిజం. ఇక్కడ ఎందుకు అప్పులు అయినాయో కూడా చెబుతాను నేను. ఇక్కడ ఎందుకు సమస్యలు ఉన్నాయో కూడా మనకు చెప్తాను నేను. అందరికి ఉన్నాయి, మనకున్నాయి కాదు. అందరికి వేరు, మనకు వేరు. మనకెందుకో కూడా చెప్తా. బాగా వినండి, ప్రతిదీ క్లియర్గా అందిస్తా. ఇంకా కట్టా కొట్టా తెచ్చాను 3 మొక్కల్లో మొత్తం ఇక
ముగింపులోకి వచ్చేస్తాను. నేను ఇంకెక్కువ ఇబ్బంది పెట్టను మిమ్మల్ని, ఎందుకంటే మళ్ళీ మందిర ప్రతిష్ఠలా. అందుకని నిన్ననే మా అమ్మ వార్నింగ్ ఇచ్చింది, 3 దా సాగు కొడుతున్నాడు జనాన్ని. దేవుని స్తోత్రం. వింటున్నావా? చెప్పండి, మనల్ని నిర్మించిన వాడెవరు? ఎవరు? ఎప్పుడు అర్థమైంది నీకు ఆ సంగతి? ఆయన దగ్గరకు వచ్చినప్పుడా, రాకుండా ఇంట్లో కూర్చున్నప్పుడా? అది అర్థమైంది. ఒకటి అర్థం. రెండోది ఏమర్థమైంది? నిన్ను అనవసరంగా గొనుక్కోవాకండి. సౌండ్ పెంచి చెప్పండి, దండం పెడతా చెప్పండి. ఆ లైవ్లో ఉన్న వాళ్ళు ఏమంటే వాళ్ళని అడిగి చూస్తారు, కానీ వాళ్ళకి వినపడదు, సౌండ్ వినపడదు మనకి. మీకేం అర్థమైందో నాకు తెలియాలిగా, చెప్పండి. ఏం అర్థమైంది నీకు? నువ్వు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనే నిన్ను పుట్టించాడని అర్థమైంది. నీ జన్మకు ఒక పరమార్థంతోనే, ఒక ఉద్దేశంతో నిర్మించడం. ఏంటి ఉద్దేశం అంటే, ఇక్కడ నీతో పని ఉంది, అక్కడ కూడా నీతో. అది 3వ పాయింట్. ఇక్కడేం పని ఉంది? ఏం పని ఉందో తర్వాత చెబుతాం. ఇప్పుడు నాతో ఏం పని ఉండి తిప్పుతున్నాడు? ఇప్పుడు నా ద్వారా పని చేస్తున్నాడు కొంత పని. ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా ఉంటుంది పని. ఖాళీగా ఉండేది లే. అక్కడ ఏం చెప్పాడు? ఏమేమి వాగ్దానం చేశాడు? దూతలకు తీర్పు తీరుస్తావన్నాడు. రెండవది, వాళ్ళకి జ్ఞానాన్ని చెప్తావన్నాడు. మూడవది, సింహాసనం అన్నాడు. సింహాసనం ఎవరు కూర్చుంటారు? రాజులు కూర్చుంటారు, రాణులు కూర్చుంటారు. అంతేనా? కిరీటం కూడా అన్నాడు. బైబిల్లో చాలా కిరీటాలు ఉన్నాయి. అక్షయ కిరీటం ఉంది, నీతి కిరీటం ఉంది, వాడబారని కిరీటం ఉంది, మహిమ కిరీటం ఉంది, జీవ కిరీటం ఉంది, దయా కిరీటం ఉంది. ఇన్ని కిరీటాలు ఉన్నాయి. కిరీటం ఎవరు పెట్టుకుంటారు? ముక్కు పుడక్కి దిక్కులేదు. కిరీటాలంట, కిరీటం ఉంది. మరి నీకు ముక్కు పుడక లేకపోయినా కిరీటం ఉంటుంది. ఇప్పుడు చెప్పు, సింహాసనం ఎవరిది? రాజులది. కిరీటం ఎవరికి? ఈ 2 నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడా లేదా? పాట. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ, నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసం. హల్లెలూయా. మీకు తెలియని పాట, ఓకేనా? ఇప్పుడు ఇంకో పాట పాటిస్తాం, మళ్ళీ ఆగండి, అయిపోలా. కిరీటం సింహాసనం కలిగి ఉన్న వాళ్ళు రాజులు, రాణులు. మనల్ని ఏమని పిలిచాడు? రాజులైన పెద్దగా. ఇప్పుడు మళ్ళీ పాడు. రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను, కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. ఆమేన్. బా, ఏం పాడుతున్నారండి. నువ్వేమో భూమి మీద ఉన్నంతసేపు స్తుతుల సింహాసనం వేస్తావు. రేపు నీకు అక్కడికి పోయిన తర్వాత అయినా ఒరిజినల్ సింహాసనం వేసి కూర్చోబెడతారు. నేను చెప్పనా, నువ్వు ఏడుస్తావు. ఆ రోజు ఏడుస్తావు, ఘోరంగా ఏడుస్తావు. అధోగతి స్థితిలో ఉన్న నిన్ను తీసుకొచ్చి మహిమలోకి తీసుకెళ్ళి, మహిమలో చేర్చడమే కాకుండా అసలు పరలోకం పోవటమే గొప్ప విషయం అయితే, అక్కడ తీసుకెళ్ళి ఒక రాజ్యాన్ని, కొంతమంది సమూహాన్ని నీ చేతికి అప్పగించి, వీళ్ళందరినీ ఏలటానికి ఇదిగో నువ్వు నియమించబడ్డావు, నీవు రాణివమ్మా, ఇదిగో నీవు రాజువయ్యా అని నిన్ను కూర్చోబెడితే నీకు సౌండ్ ఉండదు, కన్నీళ్ళు వస్తాయి. అక్కడ వాక్యం నెరవేరిద్ది. ప్రతి వాని కన్నుల నుండి వాని బాష్ప బిందువులు ఆయన తుడిచివేయును అన్నది. ఆనంద బాష్పాలు అంటారే, బాష్ప బిందువులు అంటే ఏడుపు. అంటే ఎందుకు ఏడుస్తావో తెలుసా? సంతోషం తట్టుకోలేక. అందుకే నేను అంతసేపు మొత్తుకొని చెప్పేది, తక్కువ అంచనా అయ్యొద్దు, యేసయ్యని తక్కువ అంచనా అయ్యొద్దు, ఏముంది ఏం ఒరిగింది అనొద్దు, బోల్డ్ అంత పనుంది, నీతో ప్రణాళిక ఉందని చెప్తాను. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా. పాటలు ఎక్కువ అవుతున్నాయిలే, ఏమండి? ఎక్కువ అవుతుంది. మరి అసలు సంగతి పాడేదా? అందులో చివరి లైన్లో అంటాడు, రక్షణనిచ్చి రాణిగా చేసే యేసు రాజు
అది నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజుగనుడే. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. దేవునికి మహిమ. కిరీటము సింహాసనం రెండు ఇచ్చాడంటే రాజ్యాన్ని కూడా ఇస్తాడమ్మా. రాజ్యం అంటే తెలుసా? వ్యక్తుల సమూహము. దేవుడు సృష్టించిన తేజోలోకాలు కోటాను కోట్లు ఉన్నాయి. అక్కడ కూర్చొని నువ్వు పరిపాలించడానికి, అక్కడ నిన్ను చేర్చడానికి ఆయన పెద్ద సంకల్పం, అసలు ప్లాన్ అది. ఇక్కడ నిన్ను ఉట్టిగట్టి ఊరేగట్టేట్టు చేయడానికి కాదు. ఎంతకాలం ఉంటాం? కొద్ది కాలం. ఎందుకంటే మట్టి శరీరం కదా. దీన్ని మార్చి తర్వాత మహిమ శరీరం ఇస్తాడు. దానికి ముసలితనం ఉండదు. ఆ శరీరంలో మోకాళ్ళ నొప్పులు రావు. ఆ శరీరానికి కళ్ళజోడు అవసరం లేదు. ఆ శరీరానికి పళ్ళు మళ్ళీ చెట్టు కట్టించుకునే అవసరం లేదు. అసలు నిజంగా అది మహిమ శరీరం. సంపూర్ణ వయస్కుడు 30 సంవత్సరాల ప్రాయంలో పూర్తిగా అవయవ నిర్మాణ, అవయవ సౌష్ఠవం కలిగిన ఒక యవనుడు ఎలాగైతే, యవనురాలు ఎలాగైతే ఉంటారో అలాగ పర్మనెంట్ లైఫ్ అంతా అదే బాడీ ఉంటుంది. గ్లోరియస్ బాడీ, మహిమ శరీరం. ఆ శరీరాన్ని నీకు ఇచ్చి ఆ సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టి యుగయుగాలు పాలించేటట్టుగా నీకు రాజ్యమును నియమిస్తాడని యేసయ్య తన గ్రంథమందు రాయించాడు. అపోస్తలులకు ఇచ్చిన వాగ్దానం మనకు కూడా. ప్రభువా, సమస్తము విడిచిపెట్టి నేను వెంబడించి తిని మాకేమి దక్కును అని పేతురు అడిగితే, సీమోనో, ప్రపంచ పునఃస్థితి స్థాపన యందు మీరు 12 సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలు గోత్రాలకు తీర్పు తీరుస్తారనే మాట మాట్లాడే అబద్ధమా? అది అబద్ధమా? నగ్న సత్యం. నా తండ్రి నెరవేరుస్తాడు. ఇన్ని ఇప్పుడు చెప్తా. 2, ఫస్ట్ ఆయనే నిన్ను నిర్మించాడు. 2వది ఇక్కడికి అక్కడికి 2 ప్రయోజనార్థం నిన్ను నియమించాడు. 3వది ఈ స్థాయిని నీకు నాకు దక్కించడానికి నిన్ను ప్రేమించి నీకోసం ప్రాణం పెట్టాడు. ఇందాక అడిగాను, దేవుని దగ్గరకు వచ్చావుగా ఏమర్థమైందిరా నీకని అడిగాను. తల్లి ఏమర్థమైందంటే ప్రాణం పెట్టాడన్నా అన్నావు. అది అక్కడ అర్థమైంది. మనం ఏదన్నా ఒక వ్యక్తి మీద నమ్ముకోవాలి, అనుకోవాలంటే ముందు ఆ వ్యక్తిని నమ్మాలి కదా. తెలిస్తేనేగా బంగారం అప్పచెబుతాం. బంగారం అప్పచెప్పాలంటే మనిషి నమ్మకత్వం తెలియాలి. బతుకును అప్పచెప్పాలంటే ఇంకా నమ్మకస్తుడై ఉండాలి. మరి యేసయ్యని ఎలా నమ్మామంటే యేసయ్య మనకంటే ముందు తన బ్రతుకుని మన కొరకు ధారపోశాడు కాబట్టి, తన జీవాన్ని మన కోసం ఒలికించాడు కాబట్టి. ఎంత ప్రేమించాడు, ఎంతగా. ప్రాణం పెట్టుట అంటే చిన్న మాటరా? మహిమను వదిలిపెట్టొచ్చాడా? అరచేతుల దెబ్బలు తిన్నాడా? చేతుల్లో శీలలు, కాళ్ళల్లో శీలలు, నోటి వెంట రక్తం, ముక్కుల వెంట రక్తం, చెవుల వెంట రక్తం, కళ్ళ వెంట రక్తం, సర్వ శరీరము తూట్లు గాయపరచబడి చీలికలు పేలికలుగా చర్మమై. మీకు ఒక మాటలో చెప్పాలంటే మనుషులు చూడలేకపోయారంట ఆయన వైపు. మనుషులు చూడనొల్లని వానిగా ఆయన చేయబడ్డాడు అని రాస్తుంది. ఇదంతా ఎంత ప్రేమను బట్టి. నిన్ను నన్ను ప్రేమించి దూషణలు భరించాడు, ఉమ్ములు సహించాడు. మన రోడ్డు మీద పోతుంటే ఒకడు పక్కన వస్తే మన కోపం వచ్చింది. నన్ను చూశాడని గొడవ వేసుకుంటాం. యేసయ్య ముఖం మీద ఊశారు అని ఊస్తే. ఈరోజు యేసయ్య కోసం ఒక మాట కానీ ఒక దెబ్బ కానీ తినడానికి ఇష్టపడం మనం. కానీ నీ కోసం నా కోసం అరచేతుల దెబ్బలు తిన్నాడు, ఉమ్ములు సహించాడు, ముసుగు వేసి పిడిగుద్దులు గుద్ది బోధకుడా నిన్నెవరు కొట్టారో చెప్పు, ప్రవచించు అంటే అవమానాలను సహించాడు. నోటి వెంట రక్తం, యేసయ్య నోటి వెంట రక్తం ఊహించగలవా? యేసయ్య చెవుల వెంట రక్తం, యేసయ్య చేతుల్లో రక్తం. నువ్వు ఆరాధించే యేసయ్య, నువ్వు ప్రార్థించే యేసయ్య, నువ్వు ప్రేమించే యేసయ్య. కాళ్ళ వెంట రక్తం, చేతుల్లో 2, కాళ్ళల్లో 1, 3 మేకులు, తల నిండా ముళ్ళ చేత గుచ్చబడిన ముళ్ళ కిరీటం, సర్వ శరీరం అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిరం మొదలుకొని శ్రీపాదం వరకు ఆయన దేహము చీలికలు పేలికలు, వస్త్రం చినిగినట్టు చినిగిపోయిందండి చర్మం. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మూవీలో చూపించింది యేసు ప్రభు పొందిన దానిలో
నేను చూపించింది 1% ఉంటుందేమో, ఇంకా చాలా పొందాడు ఆయన అని చెప్పాడు ఆయన. ఎల్ల మానవుల పాపాల నిమిత్తం ఆయన అంత చిత్రవాదన అనుభవించాడు. దాని అంతటి సాక్ష్యం ఏంటో తెలుసా? నా కుమారుడా, నువ్వంటే నాకు ఇంత ఇష్టం రా అని చెప్తున్నాడు ఆయన. నువ్వంటే నాకు ఇంత ఇష్టం రా నా కుమారుడా, నా కుమారుడి, నువ్వంటే నాకు ఇంత ప్రేమ, నాకు ఇంత ప్రాణం రా నువ్వంటే. ఎన్ని అవమానాలైనా నేను నీకోసం సహించాను. సిలువలో నేను ఆ వేదన పడేటప్పుడు నేను నిన్నే చూసుకున్నాను. ప్రసవ వేదన పడే తల్లి చావును రుచి చూసిద్ది, కానీ ఆ చావులో కూడా ఆనందపడిద్ది పుట్టబోయే బిడ్డను తలుచుకొని. అలాగా నేను రక్తం చిందించి పాప పరిహారార్థమై ప్రాయశ్చిత్తంగా మీకోసం ప్రాణం పెడితే నా యందు మీరందరూ విశ్వాసం ఉంచి రక్షించబడతారని ఆనాడే మిమ్మల్ని చూశాను, మిమ్మల్ని తలుచుకొని ఆ బాధ అంతా భరించాను అని యేసయ్య అంటున్నాడు. నిన్నే తలుచుకున్నాను నా కుమారి, నిన్నే తలుచుకున్నాను నా కుమారుడా అంటాడు ఆయన. ఒట్టి మాటలు కాదు, నిజం. ఎంతమందిలో నువ్వు ఉన్నా, ఏ మూల కూర్చున్నా, నువ్వు మనసులో ఏమనుకుంటున్నా నా తండ్రి నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంతమందిలో ఉన్నా నేను నీ వైపే చూస్తాను, నిన్ను గుర్తిస్తాను. నువ్వు నాకు తెలుసు, నేనే నిన్ను నిర్మించాను, నీకోసం ప్రాణం పెట్టాను, చిత్రవదన అనుభవించాను, అవమానాలు, ఉమ్ములు, కొరడా దెబ్బలు నీకోసమే సహించాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నేను రుజువు చూపించాను అని మాట్లాడుతున్నాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మీలో ఎంతమందికి స్పష్టంగా అర్థమైందండి? ఇక నీకేం నమ్మకం వచ్చిందో తెలుసా? నన్ను ప్రేమించి నేను పాపినై ఉన్నప్పుడే, నేను మంచివాడిని కాదు, మంచిదాన్ని కాదు, నేను చెడిపోయిన స్థితిలో ఉండగానే, నాశనమై నరకానికి పోవాల్సిన స్థితిలో ఉండగానే నా కోసం చచ్చిపోయేంత ప్రేమను కనపరిచాడు. కన్నవాళ్ళు సైతం మంచోడైతే బతుకురా అంటారు, చెడిపోయినోడైతే వీడు సావుకు వచ్చాడు, ఎప్పుడు చస్తాడో వీడు అనుకుంటారు. కానీ పూర్తిగా చెడిపోయిన పాపినై ఉండగానే నేను బ్రతకాలని, బాగుండాలని నా కోసం తన ప్రాణాన్ని బలిపెట్టిన నా ప్రభు, ఆయనకంటే నమ్మకస్తుడు ఎవరు? ఆయనకంటే ప్రేమించేవాడెవరు? ఆయనకంటే యథార్థవంతుడు ఎవరు అని నీకు అర్థమైంది. ఎప్పుడైతే ఈ విషయం నీకు అర్థమైందో అప్పటి నుంచి ఇక నువ్వు ఆయన మీద ఆనుకోవటం మొదలుపెట్టావు. ప్రైజ్ ది లార్డ్. ఏమని అనుకుంటావు తెలుసా? నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థించేటప్పుడు, తండ్రి నన్ను ప్రేమించాను అన్నావే, నా కోసం ప్రాణం పెట్టాను అన్నావే, ఈ బాధతో నలిగిపోతున్నాను ప్రభు అన్ను అడిగా గుర్తుందా? నన్ను ప్రేమించాను అన్నావు గయ్యా, ప్రాణం పెట్టాను అన్నావు గయ్యా, చిత్రవదన అనుభవించావు గయ్యా, నా కోసమే గయ్యా. ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను తండ్రి, ఈ శ్రమ భరించలేకపోతున్నాను తండ్రి, ఈ బాధ అని అడిగావు గుర్తుందని? నువ్వు ప్రార్థనలు అడిగావు గుర్తుందా? నువ్వు అడిగావు, నా కోసం ఇన్ని చేసావుగా ప్రభు, ఇది చెయ్యవా అని అడిగావు. ఏ ధైర్యంతో అడిగావు? ఆయన చేసింది నిజమని నువ్వు నమ్మావు కాబట్టి. దేవునికి స్తోత్రం. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా కుమారి, నువ్వు అన్నది నిజమే, నిన్ను ప్రేమించి నేను నీ కోసం ప్రాణం పెట్టింది నిజం. ఇంకొక ఆశ కూడా ఉందిరా నాకు. నా కుమారి, నాకు ఇంకొక ఆశ కూడా ఉంది. ఏంటంటే నీ వ్యక్తిత్వాన్ని నా వలె మార్చి నిన్ను నా ప్రక్కన కూర్చోబెట్టుకోవాలన్నది నా ఆశ. నా వ్యక్తిత్వం, నా స్వరూపం నీలోకి రావాలంటే శ్రమల గుండనే నువ్వు ప్రయాణం చేయాలి, సమస్యల గుండనే నువ్వు ప్రయాణం చేయాలి. ఎందుకంటే నేను ఏర్పరిచిన నియమం అది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వినాలి, ఎంతమంది వింటున్నారో? నేను ఏర్పరిచిన నియమం అని నా తండ్రి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట మాట్లాడాడు తెలుసా? సమస్యల్లో ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి అంటే చాలామంది చేతులు ఎత్తుతారు. ఒక్కసారి నీకు గుర్తుపెట్టుకో, ఆయనకి తెలియకుండా నీకు ఏ సమస్య రాదు. నీకు అప్పులు ఉన్నాయి అనేది ఆయనకు తెలిసే జరిగింది. నీకు బలహీనతలు ఆయనకు తెలిసే వచ్చినాయి. నువ్వు ఇంట్లో పడుతున్న బాధలు ఆయనకు తెలిసే జరుగుతున్నాయి. సమాజంలో అనుభవిస్తున్న అవమానాలు ఆయనకు తెలిసే వస్తున్నాయి. నువ్వు చెయ్యని నిందలు నీ మీదకి ఆయనకు తెలిసే వచ్చాయి. అన్నీ తెలుసు ఆయనకి. ఆయన గుడ్డోడు కాదు, చెవిటోడు కాదు, కళ్ళు లేనోడు కాదు. అన్నీ తెలిసే వచ్చాయి, ఆయన అనుమతితోనే వచ్చాయి. ఎందుకో చెప్తున్నాడు. విలాప వాక్యం ఒకసారి తీసుకోండి. విలాప వాక్యం బైబిల్లోంచి తీసుకోండి. 3వ అధ్యాయం చూడండి.
33వ వచనం చూడు. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయుడు. అంటే హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయుడు అంటే ఆయన బాధపడతానే మనకి ఈ బాధలు అనుమతిస్తాడట. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. ఆయన బాధపడతానే ఈ బాధల్ని మనకు అనుమతిస్తాడట. ఇప్పుడు నువ్వు అవమానాల్లో ఉండటం, నువ్వు వేదనల్లో ఉండటం, నువ్వు దుఃఖపడటం, నువ్వు కన్నీళ్లలో ఉండటం చూసి ఆయన సంతోషించడు. ఆయన కూడా ఏడుస్తాడంట. ఏడుస్తే ఏమంటాడో తెలుసా? బాధపడితే ఏమంటాడో తెలుసా? తప్పదురా తల్లి, కొంతకాలం నీకు ఇదే, దీనివల్ల నువ్వు చెక్కబడతావు, నీ వ్యక్తిత్వం నాలాగా మారిద్ది, నీ ఫ్యూచర్ బాగుంటుందమ్మా, కొంచెం తట్టుకో, కొంచెం ఓర్చుకో నాన్న, ఈ అవమానాలు నీ కొద్ది కాలం తప్పవురా, ఈ తట్టుకున్న తర్వాత నా కుమారుడా నీ భవిష్యత్తు యోసేపులాగా మారిపోయి. యోసేపు శ్రమ పొందుతూ ఏడుస్తున్నాడు. తండ్రి, అన్నదమ్ములు వాళ్ళందరూ ఐక్యంగా ఉంటారు, నన్ను ఎందుకు తండ్రి, నేను కనపడితేనే కోపగించుకుంటారు, నా రక్త సంబంధికులు కదా, నన్ను ఎందుకు ద్వేషిస్తారు తండ్రి? దేవుడు అన్నాడు, అవసరం. పట్టుకొని కొట్టి గుంటలో పడేసినప్పుడు యోసేపు ఏడ్చాడు. ఎందుకు తండ్రి నన్ను చంపాలనుకుంటున్నారు, నా సొంత వాళ్ళు, నా రక్త సంబంధికులు, నా ప్రాణం పోవాలని, అది చూడాలని ఆశపడుతున్నారు, నా పతనం కోరుతున్నారని తండ్రి. దేవుడు మౌనం. యోసేపు కొంచెం ఓర్చుకోరా, ఈ అనుభవాలన్నీ నిన్ను ఒక స్థాయికి తీసుకెళ్తాయి, ఓర్చుకోనాన్న. దేవుని సమాధానం. అక్కడ నుంచి బయటికి తీసుకొచ్చి 20 తులాల వెండికి సొంత తమ్ముడిని రక్త సంబంధిని అమ్ముతుంటే పెద్దన్న, అన్న రూబేనన్న, షిమ్యోనన్న, అన్న నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను కొట్టండి అన్న, అమ్మకండి అన్న, నాన్నకు దూరం అయి బతకలేనన్నా, నాన్న బతకడన్నా, నేను దూరం అయితే నాన్న అల్లాడతాడన్నా, నాన్న ఏడుస్తాడన్నా, అన్న నన్ను అమ్మేయకండి అన్న, అమ్మేయకండి అన్న, చేతులు కాళ్ళు కట్టేసి కొట్టి 20 తులాల వెండి తీసుకున్నారు, వదిలేశారు. ఇప్పుడు ఎటు చూస్తాడు యోసేపు? ఆయన వైపు చూస్తాడు. దేవా, ఏంటి నేను చేసిన పాపం ఏంటి, నేను చేసిన అన్యాయం ఏంటి, ఎందుకు నాయనా నాకు ఈ శ్రమలు, ఎందుకు నాయనా నాకు ఈ బాధలు, ఎందుకు నాయనా నాకు ఈ వేదనలు, ఎందుకు నాయనా నాకు ఈ కన్నీళ్ళు, ఎందుకు నాయనా నాకు అవమానాలు? ఇప్పుడు తండ్రికి దూరం అయిపోతా ఉన్నా, నాది కాని ప్రదేశానికి వెళ్ళిపోతున్నాను, బానిస బతుకు బతకడానికి. అయ్యో దేవాన్ని ఏడ్చినప్పుడు దేవుని సమాధానం ఏమై ఉంటుందో ఒకసారి ఊహించండి. యోసేపు, అవసరాన్ని బట్టి ఇవన్నీ కలుగుతున్నాయి కుమారుడా, ఓర్చుకో, మరో మార్గం లేదు, ఈ మార్గంలోనే నువ్వు ఐగుప్తుకు చేరాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ శ్రమ కొలిమిలోనే ఇదంతా అవసరం నీకు, ఇదంతటి ముగింపు నువ్వు చూద్దుగా, నేను చూపిస్తా, నేను నీకు తోడై ఉన్నా, బాధపడకు, పద. బానిసగా మీతో అక్కడ నీకు తోడై ఉంటా. అక్కడికి పోయాడు. అక్కడికి పోతే కొనుక్కున్నాయన, మంచోడు కొనుక్కున్నాయన. సంతలో పశువు నిలబెట్టినట్టు ఇష్మాయిలీలు అమ్మితే పోతిఫెర అనేవాడు కొనుక్కున్నాడు. ఎవరన్నా తట్టుకోగలరండి? పశువుని బేరం పెట్టినట్టు మనల్ని బేరం పెడితే యోసేపుని బేరం పెట్టారు. పైకి చూశాడు, ఏంది ప్రభు, నేను గేదెనా, పశువునా, నా మీద బేరాలు జరుగుతున్నాయి ప్రభు. యోసేపు, ఓర్చుకోరా కుమారుడు, ఓర్చుకో, నా దేవుని సమాధానం, నేను అన్నీ చూస్తున్నా, అన్నీ కావాలని అనుమతించా, ఓర్చుకో, నీకు ఇచ్చిన మాట నేను నెరవేరుస్తా, ఎవరు నిన్ను అమ్మారో వాళ్ళు నీ పాదాల దగ్గరికి వచ్చి సాగిలు పడేటట్టు నేను చేస్తా, ఓర్చుకో, నువ్వు అలా సాగిపో. వరుసగా యోసేపు బాధలన్నీ మీరు చూడండి. ప్రతి బాధ దగ్గర పైకి చూడటం దేవుడు అవసరం అంటాం. చివరికి అన్నిటి ముగింపు మీకు తెలుసు. చివరికి యోసేపు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఐగుప్తు ప్రధాని పీఠం మీదకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రంగా. ఈ శ్రమల కొలిమిలో కాలి చివరికి సింహాసనం ఎక్కాడు. దావీదు కూడా శ్రమల కొలిమిలో కాలి చివరికి ఇశ్రాయేలు సింహాసనం ఎక్కాడు. తెలుసా మీకు? దావీదు ప్రయాణం కూడా కఠినమైన శ్రమల్లో గుండానే వెళ్ళింది. మరణ భయం అనుక్షణం తరుముతూ తీసుకెళ్ళింది. చివరికి సింహాసనాసీనుడయ్యాడు. ఈరోజు నీకు నాకు ఎదురయ్యేటువంటి శ్రమలు నా తండ్రికి తెలియకుండా లేవు. కొన్నిసార్లు ఏడుపు వచ్చింది, మనకి అర్థం కాదు అసలు ఏం జరుగుతుందో, పెద్దగా ఏడవాలనిపించింది. ఎవరైనా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి గోడంతా చెప్పుకోవాలనిపించింది, కానీ మనకు అలాంటి వాళ్ళు ఎవరు కనపడరు. కూర్చొని ఒక దగ్గర మనమే ఏడ్చుకునే పరిస్థితులు ఉంటాయి కొన్నిసార్లు, చెప్పుకోలేక ఎవరికి.
ఎందుకంటే నెక్స్ట్ ఏంటని అర్థం కాదు, గందరగోళంగా ఉంటుంది, గలిబిలిగా ఉంటుంది, ఏం జరుగుతుందో తెలియదు. అయినా దేవుని సమాధానం ఒకటే, అవసరం సహించు. నేను హార్ట్ఫుల్గా నీకు ఈ బాధలు వచ్చేటట్టు అనుమతించట్లేదు, అవసరం కాబట్టి అనుమతిస్తున్నాను. కానీ నేను నిన్ను వదిలిపెట్టను, నేను నీకు తోడుగా ఉంటాను. ఈ కొలిమిలో గుండా పోతేనే నా వ్యక్తిత్వం వచ్చింది నాన్న నీకు. నిజంగానే వచ్చింది యోసేపుకి. ఒకప్పుడు పొలంలో, వినండి, చిన్న తప్పు చేసినా వచ్చి వెంటనే అన్నోళ్ళ మీద కంప్లైంట్ చేసే యోసేపు బైబిల్లో రాసుంది. అన్నలు పొలంలో గొర్రెలు కాసే దగ్గర ఏ తప్పు చేసినా, ఏ చిన్న పొరపాటు చేసినా నేరుగా తెచ్చి తండ్రికి చెప్తాడు, వాళ్ళ మీద కంప్లైంట్. అలాంటి యోసేపు ఈ శ్రమల కొలిమిలో గుండా వెళ్ళి ఐగుప్తు పీఠం ఎక్కిన తర్వాత తనను అమ్ముకున్న అన్నలు తన కళ్ళ ముందుంటే, వాళ్ళ పక్కన తండ్రి కూడా నిలబడి ఉంటే, తండ్రిని కౌగిలించుకొని, నానా ఈ దుర్మార్గులు చేశారు నాన్న నీ గతి, నీకు నన్ను దూరం చేశారు నాన్న, అమ్ముకున్నారు నాన్న నన్ను 20 తులాలు వెండి, కానీ చెప్పొచ్చు. చెప్పలా అంటే ఏ హృదయం వచ్చింది? స్టార్టింగ్లో ఏ హృదయం ఉంది? క్షమించడు, ఒప్పుకోడు, వెంటనే బయటపడతాడు. ఇప్పుడు ఏ హృదయం వచ్చింది? పోతీఫెరో భార్య అన్యాయంగా నిందపాలు చేసిందా? ఆమెని బలాత్కారం చేశాడా? చేయలే, కానీ చేశాడని చెప్పి అబద్ధం చెప్పి జైలు పాలు చేసింది. ఇప్పుడు రాజు కింద కాదు, రాజుకే ఫరో అంతటి వాడు అయ్యాడు యోసేపు. తలుచుకుంటే పోతీఫెరో భార్యను తీసుకొచ్చి తూట్లు పడేటట్టు నమ్మచ్చు. టచ్ కూడా చేయదామని పగ తెచ్చుకున్నాడా? పోనీ పిచ్చిది. ఆ పిచ్చిది అలా చేయటం వల్ల నేను ఇలా వచ్చాను. పనే దేవుడు ఆ పిచ్చిదాని పనులు నన్ను ఇలా మేలుకు వాడుకున్నాడు. అంటే ఏం చేశాడు? సోదిమోహన్ దాన్ని వదిలేశాడు, అన్నంలో వదిలేశాడు. ఏ గుణం? అబ్బా, అది ఎవరిది? నా దేవుడిది. ఆ వ్యక్తిత్వం యోసేపులోకి రావడానికి ఎలాంటి అనుభవాలు అవసరమైనవి చూసావా? అవసరాన్ని బట్టి చదువు బైబిల్లో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువు. ఆ పాటను యాజ్ ఇట్ ఈజ్గా, ఆ పదాన్ని పాటగా పాడుకోవడానికి కృపనిచ్చాడు దేవుడు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత. చేసుకోరా తల్లి పెన్నుంటే, ఆ మాట అండర్లైన్ చేసుకోరా తల్లి పెన్నుంటే. తమ్ముడు అండర్లైన్ చేసుకున్నామా? అవసరమును బట్టి నానా విధములైన శోధనలు. ప్రస్తుత కాలమున కొంచెము కాలము మీరు దుఃఖము కలుగుచున్నది. అది కొద్ది కాలం మీకు ఆ శ్రమలు, ఆ శోధనలు కొద్ది కాలం మీకు దుఃఖాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే మీరు శుద్ధిపరచబడాలి. బంగారం అగ్ని చేత కాల్చబడి పరిశుద్ధపరచబడినట్టు మీరు పరిశుద్ధపరచబడాలి. మీ వ్యక్తిత్వాలు సౌందర్యంతో నింపబడాలి. యేసయ్య స్వారూప్యం మీలోనికి రావాలి. మీరు సింహాసనం ఎక్కాలి. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు. కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా, ఇది సత్యం. వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కాలముండదు, కలతే చెందకు. 2వ చరణం మీరే పాడండి. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు. చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు. చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు. చెక్కబడకపోతే శిల్పం కాదు.
శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానీ కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కనకాలనందరు కలటే చెందకు. ప్రైజ్ ది లార్డ్. ఇక ముగింపు. దేవునికి మహిమ. ఇప్పుడు చెప్పండి, అవసరమా అనవసరమా? ఎందుకు అవసరం? యేసయ్య స్వారూప్యం రావటం కోసం. అవునా? మనకి అన్ని సజావుగా సాఫీగా ఉన్నాయనుకో, షేపులు మారవు. ఈ షేపులు ఇలాగనే ఉంచుకొని ఈ దరిద్రపు కొట్టుకు లక్షణాలు ఇలానే పెట్టుకొని అక్కడ పోయి పెత్తనం చేయలేం కదా. అసలు ఆడికి చేరలేం. ఆడికి చేరాలి, అక్కడ ఆధిక్యతలు కొనసాగాలి అంటే ఇక్కడ షేపులు మారాలి. ఇప్పుడు మనకు వచ్చే అగసాట్లు ఇప్పటికే చాలా మార్చినాయి షేపులు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు మన దగ్గర ఉన్న నడమంత్రం, ఒకప్పుడు మన దగ్గర ఉన్న మిడిమేళం, ఒకప్పుడు మన దగ్గర ఉన్న పెళుసుదనం ఉందా? ఇప్పుడు అయిపోయింది. చాలా వరకు దొళ్ళగొట్టాడు. దేంతో దొళ్ళగొట్టాడు? సుఖపెట్టాడు అనుకో. నువ్వు అన్నట్టు నిజంగా నువ్వు అన్న సుఖాలే పంపించాడు అనుకో, ఇంకాస్త కరడగట్టిపోయి కఠినపరచబడతావు. ఈ శ్రమలు ఏం చేసినాయి తెలుసా? నిన్ను మెత్తగా చేసి పడేసినాయి, సున్నిత హృదయం వచ్చేటట్టు చేసినాయి, వ్యక్తిత్వ సౌందర్యం పెంచినాయి. ఒకప్పుడు ఇంత దాన్ని కూడా ఒప్పుకొని నువ్వు ఇప్పుడు పోనీలేబ్బా ఏం తగలబడిలే పోనీలే యోసేపు అన్నట్టు అంటున్నావు. ఎట్లొచ్చింది ఈ తత్వం? యేసయ్య హృదయపూర్వకంగా విచారం కలగజేయాల, బాధ కలగజేయాల, అవసరాన్ని బట్టి అనుమతించి. పై వచనం చదివితే సమయలు దేవుడు నరులకు హృదయపూర్వకముగా బాధనైనను విచారమునైనను కలగజేయడు. కానీ ఒకవేళ బాధపరిచినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడునట. అర్థమైందా? బాధ పెట్టినా ఎందుకయ్యా నన్ను ఇంత శ్రమ పెట్టామంటే అవసరం లేపించి మాకు దాటే కాలం ఉండదులే, పోయిద్దులేబా, తీసేస్తాలేపా అంటాడు. నువ్వు ఎంత తట్టుకోగలుగుతావు అంతవరకే రాణిస్తాడు. ఇక నీ వల్ల కాదు, ఇక నువ్వు అడ్డం పడతావు అనుకున్నప్పుడు లేదు, సడన్గా దాన్ని తీసేస్తాడు. అట్లా ఎన్నో జరిగినాయి నీ లైఫ్లో. ఒక్కొక్క ఆపద వచ్చేది ఎట్ట వచ్చిందో తెలిసి ఈ దెబ్బతో పోవటం ఖాయం అన్నట్టుగా వచ్చినట్టే పోయినాయి. మళ్ళీ నువ్వు లైన్లో ఉన్నావు. కానీ వచ్చినాయన్నీ నీకు ఏదో ఒకటి తీసుకొచ్చినాయి, షేపులు మార్చినాయి, వ్యక్తిత్వ సౌందర్యాన్ని పెంచినాయి, యేసయ్య రూపాన్ని తీసుకొస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, అవసరమా అనవసరమా? ఎంతమంది చేతులు ఎత్తారు? పాస్టర్లు చేతులు ఎత్తలేదన్నమాట. దేవునికి స్తోత్రం కదా. డౌట్ లేదుగా. అవసరమా? ఇప్పుడు ఏమని అడుగుదాం? యేసయ్య రాని, యేసయ్య పర్వాలేదు, నన్ను నీ పోలికగా. అవునా? ఇవన్నీ పాటలు ఎప్పుడో చెప్పారండి భక్తులు. నేను పాడిన పాటే కాదు, దేవుడు నాకు ఇచ్చిన పాటే కాదు. శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా పాడాలనుంది కానీ టైం లేదు. ఈసారి ఎప్పుడన్నా మళ్ళీ కూటం పెట్టుకొని ఆ వెనకోళ్ళు చెబితే శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా శిలనైనా నన్ను నీ వలె మార్చుటగా శిలనైనా నన్ను నీ వలె మార్చుటగా శిల్పకారుడా నా యేసయ్యా మలచుచుంటివా నీ పోలికగా శిల్పకారుడా నా యేసయ్యా మలచుచుంటివా నీ పోలికగా ఇది నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక ఇది నా
సంకల్పమా. సంకల్పం నీది కాదు, ఆయనది. చేయబట్టుకుంది నువ్వు కాదు, నిన్ను ఆయన పట్టుకున్నాడు. అందుకే నడిచావు ఇప్పటిదాకా. లేకపోతే మన పుట్టక మనం పట్టుకుంటే ఎప్పుడు వదిలేసేవాళ్ళం. నిన్ను ఒక స్థాయిలోకి తీసుకొని రావాలి, నీలో ఆయన రూపం ఏర్పరచాలి, నిన్ను అక్కడికి చేర్చాలి, ఉన్నత స్థితిలో నిలబెట్టాలనే కోరిక ఆయనది. పిల్లల్ని బడికి పంపించేటప్పుడు తన్ని పంపిస్తారు, అవునా? బడికి పో అన్నంత వరకు తల్లిదండ్రులు దేవతల్లా కనపడతారు. రే టైం అవుతుంది, ఏంది బడి బాబా అన్నావనుకో దెయ్యంలా కనపడతావు. డౌట్ లేదు కదా? ఛీ అనుకుంటారు. ఒక రోజన్నా మర్చిపోయిద్దామంటే పనికి మాలింది, ఒక పూట కూడా మర్చిపోదు. ఏందో నా కర్మ కొద్దీ. ఎందుకట్లా వాడికి తెలీదు. వాడికి ఎట్లా ఉంటుందంటే, నేనైతే చిన్నప్పుడు అక్కబడిలో చదువుకున్నా. అక్క అని ఒకసారన్నా అక్కకి ఏం కాదు ఏందనుకునేవాడిని. సెలవు వచ్చిద్దండి, ఎక్కడన్నా ఎవరన్నా కాలు కట్టు కనపడితే ఈ కాలు మా అక్కకి ఎందుకు ఇరగట్లేదు, ఇరిగితే 3 రోజులు సెలవు వచ్చింది కదా, 1 రోజు సెలవు వచ్చింది కదా. ఆమెమో పాపం దుక్కలాగా పర్ఫెక్ట్గా ఉండేదా, సరిగ్గా ఉంటుందా, గంటకాళ్ళ గట్టిగా ఉంటుంది. కొడితే కూడా మొగోడు చేయలే పెట్టమంటుంది. ఇక కర్రలు కూడా అవసరంలా, ఈ చేతితో తీసి కొట్టిందంటే కాసేపటి దాకా ఏం అర్థం కాదు. ఇక ఆమె కొట్టినప్పుడు ఆమె ఒక దెయ్యంలాగా, బడికి పో అన్నప్పుడు మయ్య ఒక దెయ్యంలాగా, మా అమ్మ ఒక దెయ్యంలాగా, ముగ్గురు దురాత్మలాగా కనపడేవాళ్ళు. ఈరోజు వాళ్ళు ఆ విధంగా తన్ని కొట్టి లాగి పీకి ఆ అవగాహన అభ్యాసాన్ని నేర్పబట్టి ఈరోజు మీరు గోసని అంటున్నారు, నేను చెబుతున్నా. ఏమమ్మా, ఆనాడు దెయ్యాల్లా కనపడ్డోళ్ళు ఇప్పుడు ఎట్ట కనపడుతున్నారు తెలుసా? మొన్న అక్క కనపడితే ఇంటికి తెచ్చి ఆమెను కూర్చోబెట్టుకొని ఆమెకి సెలవు కప్పి దండేసి ఆ తల్లి చేతిని ముద్దాడాలనిపించింది, నన్ను బాధిన చేతిని. అంతకుముందే ఆ చేతి కట్టు కడితే బాగుండు అనుకుని ఎదురు చూశాను. ఇప్పుడేమో ఆ చేతిని ముద్దాడాలి. ఎందుకంటే ప్రతి పదాన్ని ఉచ్చారణ దోషం లేకుండా పలకటం బాది నేర్పింది. తప్పు పలికి ఏందిట్రా ఏమన్నా పట్టమంటుంది. అందుకని ప్రతిదీ దోషం లేకుండా బలకాలి, పలికితే వదిలిపెట్టింది. ఈరోజు బైబిల్ చదువుతున్నా, వాక్యం చెప్తున్నా, సాంస్క్రిట్ శ్లోకాలు చదివి, మంత్రాలు చదివి ఆ పాటలు పాడుతూ ఉన్నా, ఉచ్చారణ దోషం లేకుండా. ఆమె ఆ రకంగా బాధకపోతే నాకు అవి రావు. ఇప్పుడు యేసయ్య మనల్ని బాధకపోతే మనకు ఆ షేపులు రావు. అందుకే ఏం చేద్దాం, ఇష్టం లేకపోయినా సరే కొన్నిసార్లు బాధుడికి అప్పగిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన అన్యాయస్తుడా, పిచ్చి పనులు చేస్తాడా? ఆయన ఆ విధంగా మనల్ని తోమకపోతే మనకున్న మస్ట్ పోయిద్దా? ఒక్కొక్కటి దగ్గర మామూలు లేదుగా. నడమంతరం విడివేళం చాలా వరకు ఇరగదీశాడు, ఇంకా ఇరగదీయాలి కదా. ఉన్నదంతా పోయి దీనులమై యేసయ్య పోలిక రావాలి కదా. అర్థమైందా? ఇది మీకు అర్థమైంది కనుక ఇక మీ జీవితాలు ఆయన చేతికి అప్పచెప్పుకొని, శ్రమలు ఎందుకో మీకు అర్థమైంది, వ్యాధి బాధలు ఎందుకో అర్థమైంది, అప్పులు ఎందుకో అర్థమైంది. ఇవన్నీ ఆయనకి తెలియకుండా రావట్లేదు, తెలిసే వస్తుంది. అయినప్పటికీ ఇవన్నీ ఎన్నున్నా ఆయన ఉన్నాడు కదా అని ఒక ధైర్యం. ఏం చేస్తాడు? ఏం చేసేది? ప్రాణమే పెట్టాడు. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన నా అప్పులు తీర్చడం అయింది. ఇంటి పక్కన వాళ్ళు తయారవుతారు, ఈ సైతాన్ బ్యాచ్. తెగబోయావుగా చర్చి అని ఏం ఒరిగింది, ఏం జరిగింది, అన్ని అప్పులు అయిపోయినాయి. ఇక అప్పుడేం చెబుతావు? నిజమే వదిన, అప్పులన్నీ ఏందో తెగ ఎక్కువైపోతున్నాయి అంటావా? ఎన్ని అప్పులైతే ప్రాణం పెట్టినోడు నా అప్పు తీర్చడా? ఖచ్చితంగా తీరుస్తాడు. ఇంత అయితేనే, ఇంకా అంత అయితేనే, ఏదో ఒక అద్భుతం. ఒక్కసారి అట్ట అన్నాడంటే మొత్తం పోతాయి. అయినా నాకేం దిగులు లేదు. అవమానపరిస్తే పరచని, సామాన్లు బయట వేస్తే నా తండ్రి సెలవు లేకుండా నన్ను అవమానపరిచేవాళ్ళు ఎవరు? ఒకవేళ అవమానపరిచాడు అనుకో, ఖచ్చితంగా నన్ను గణపరచబోతున్నాడు. ఈ రకంగా నీ శ్రమలను కూడా నువ్వు ఆనందంగా, ఆశీర్వాదంగా ఎరుగున్నావు కనుక, నీ మనసు ఆయన మీద అట్లా ఆనుకుంది కనుక, లోకస్తులకు లేని పూర్ణ శాంతి, సమాధానం, సంతోషం, కళ అనేది నీకుంది, వాళ్ళకి లేదు. అది తేడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్ని బాధలుండి కూడా నువ్వు ఎందుకు ఇకిలిస్తున్నావు అంటే, వాళ్ళకున్న డబ్బు నీ దగ్గర లేదు, అయినా నువ్వు సంతోషంగా ఉన్నావు. ఎందుకంటే వాళ్ళకు లేని కృప నీకు దక్కింది. వాళ్ళు పొందుకొని రక్షణ నువ్వు పొందుకున్నావు. నువ్వు దేవుని ఎన్నికలో ఉన్నావు, ఏర్పాట్లో ఉన్నావు, ప్రణాళికలో ఉన్నావు, నువ్వు పోటీలో ఉన్నావు.
నువ్వు సృష్టికర్తను కలుసుకున్నావు, తెలుసుకున్నావు, ఆయనతో నడుచుకుంటున్నావు. కాబట్టి ఇక నీ సంతోషాన్ని ఎవడు దొంగిలించలేడు. ఏలయనగా నీవు ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నావు.